అందరికీ నమస్కారాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు సింహాసనాసీనుడైన యెహోవా మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభు. ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటి అబద్ధం కానీ దొరకకుండా యథార్థం మాత్రమే జరుగునట్లు, యథార్థం మాత్రమే ప్రకటించగలిగినట్లు దీవించమని తండ్రి నీ కృపను చూపమని, దీని ద్వారా అనేక మంది ఎంతో సత్యవంతులుగా మారునట్లు దీవించమని, దేవా నీ కృప చూపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ నమస్కారములు. ఇది సద్భాష్య ప్రబోధిని అనేటువంటి కార్యక్రమం. ఈ సద్భాష్య ప్రబోధిని అనే కార్యక్రమంలో సత్, యథార్థము, భాష్యం, భావం, ప్రకటన, యథార్థ ప్రకటన బోధించబడుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో సద్భాష్య అనేటువంటి ఈ పదం వెనుక వ్యక్తిత్వం కోరుతున్నాం. యథార్థ వ్యక్తిత్వంలో నుండి వెలువడే సంభాషణ, వ్యక్తికి సంబంధించిన టైటిల్ ఇది. అంతే తప్ప ఇది ఒక టీవీ కార్యక్రమానికి పెట్టుకున్న పేరు లాంటిది కాదు. ఒక యథార్థ ప్రకటన, ఒక సత్యమైన హృదయాల్లోంచి వచ్చే ప్రకటన, వ్యక్తిత్వంలోంచి వచ్చే ప్రకటన అనేది ఇక్కడ భాష్యం. దీని వెనుక సత్యాలను వెలుగులోకి తీసుకురావాలి, యథార్థ భాష్యాన్ని ప్రకటించాలి. అది శాస్త్రపరమైన ఒక సైన్స్ నుంచి కానీ, ఈ సృష్టిలోంచి కానీ, సామాజిక ధర్మాలలో కానీ, మతంలో కానీ, ఒక గ్రంథాలో కానీ, ఒక వ్యక్తిత్వంలో కానీ యథార్థం ప్రకటించాలి, వాటిలోంచి చెప్పాలి అన్నది ఇక్కడ విషయం. ఒక బైబిల్కి సంబంధించి మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. ప్రతి దానిలో నుండి సమాజానికి ఒక యథార్థాన్ని చూపించాలి. ముఖ్యంగా బైబిల్ని ఒక వెలుగులో, ఒక యథార్థ వెలుగులో ప్రకటించాలి. ఎందుకంటే బైబిల్ మీద అనేక అభిప్రాయాలు, అనేక దూషణలు, అనేక తర్కాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఒక యథార్థ వెలుగులోకి బైబిల్ని తీసుకురావాలి. కనుక యథార్థం అనేది ఇక్కడ వ్యక్తిగతం, వ్యక్తి యొక్క గుణం. ఇప్పుడు బైబిల్ని తర్కిస్తున్నారు చాలామంది. ఏ వ్యక్తిత్వంలోంచి తర్కిస్తున్నారు? ఏ గ్రంథాన్నైనా తర్కించేటప్పుడు, ఏ మతాన్నైనా తర్కించేటప్పుడు నోరుంది కదా అని తర్కించకూడదు. జ్ఞానం అనేది ఇక్కడ టూల్ కాదు, వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానం. ఏదైనా ఒక దాన్ని మనం అర్థం చేసుకునేప్పుడు అది మన వ్యక్తిత్వంలోంచి అర్థమవుతుంది. కనుక వ్యక్తిత్వం చాలా అవసరం. వ్యక్తిత్వాన్ని కలిగి లేకుండా, ఒక యథార్థ వ్యక్తిత్వం లేకుండా ఒక దాని మీద యథార్థం మాట్లాడడం 100% వీలవదు. తన వ్యక్తిత్వంలో ఉండే లక్షణాలతో ఆ భాష్యం ముడిపడి ఉంటుంది. కనుక వ్యక్తిత్వం చాలా అవసరం. ఇలా దీన్ని యథార్థంగా, ప్రతిదాన్ని ఒక యథార్థంలో ప్రకటించాలి. అది మతమే కాదు, ఏదైనా సరే అనేది ఇక్కడ దృక్పథం. ఈ సద్భాష్య ప్రబోధిని అనేటువంటి ఒక యథార్థ వ్యక్తిత్వానికి కొన్ని లక్షణాలు కావాలి. మానవత్వం,
మానవత్వ, సమానత్వ, కులరహిత, గుణప్రధాన సమాజ నిర్మాణం దీని వెనుక ధ్యేయం, దీని వెనుక ప్రధాన ధ్యేయం. కనుక సమానత్వం, మానవత్వం, కులరహిత తత్వం, గుణం ప్రధానంగా కలిగి ఉండడం, ఇదంతా ఒక వ్యక్తికి కావాల్సిన గుణ లక్షణాలు. అలాంటి వ్యక్తులతో ఒక సమాజాన్ని తయారు చేయాలి. దీనికి మనం కృషి చేయాలి. కాబట్టి ఈ గుణాలు చాలా ప్రధానంగా తీసుకోవాలి. మానవత్వం, సమానత్వం, కులరహిత, గుణప్రధాన సమాజ నిర్మాణం అనేదాన్ని మనం చేయాలి. దీని కొరకు ఎవరైనా ఒక చేయి కలపాలి, చేయూతనివ్వాలి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలని కలిగి ఉన్న వారందరూ ఒక సమాజంగా నిర్మాణం అవ్వాలి. ఇందులో మతం, దేవుడు అనేది ఇక్కడ మనిషికి ఆటంకం కాకూడదు. ఇక్కడ కొంత సంస్కారం కావాలి. అదే మానవత్వం. దేవుడు ఒక్కడే అనేది వాస్తవం అయితే భూవ్యాప్తంగా సమాజం, సత్యమైన సమాజం కూడా ఒక్కటై ఉండాలి. విశ్వవ్యాప్తమై దేవుడు ఒక్కడైనప్పుడు భూమి మీద ఒక్కటే సమాజం, ఒకే విశ్వాసం కలిగిన సమాజం ఉండాలి. కాబట్టి మతాన్ని పక్కకు గంటండి. దేవుడు ఒక్కడన్న దగ్గర అందరూ కాస్త ఆలోచనకి రావాలి. ఏ గ్రంథంతోనైనా దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా అన్నదాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అలాంటి సమన్వయం తీసుకురావాలి. ఇకపోతే గ్రంథాలకి సంబంధించిన విశ్వాసాలు అంటారా, విశ్వాసాలు జ్ఞాన పరిధిలో ఉంటాయి. నీతి, న్యాయం, ధర్మం ఒక మానవత్వ పరిధిలో ఉంటాయి. ఇవి ఎవరికైనా కామన్. ఇక్కడ వేరు అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ అందరూ ఒక్కటై ఉండవలసిందే. ఈ మానవ ధర్మాన్ని, మనిషి అని నిరూపించుకునే ఈ లక్షణాల్ని కోల్పోయి ఏదో మతానికి చెంది నేను ఒక మతస్థుడనే అభిప్రాయం వాస్తవం కాదు. మతాల్లో ఉండే ధర్మం నువ్వు కలిగి ఉన్నప్పుడే, నీ వ్యక్తిత్వంలో ఆ ధర్మం ఉన్నప్పుడే నువ్వు అది ఆ మతం. కనుక మతం పేరు చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు. ఆ మతమై ఉండగలగడం చాలా ప్రధానం. అది కట్టుబట్టులో నిరూపించుకోవడం కరెక్ట్ కాదు, వ్యక్తిత్వంలో నిరూపించుకోవాలి. అలాంటి మానవత్వ పరిధిలో దేవుడు ఉంటాడు. దేవుడు కోరేది కూడా అలాంటి సమాజమే. అదే గుణప్రధానమైన సమాజం అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దీని కొరకు మనం ఏదైనా చేయాలి, ఏదైనా పోరాటం చేయాలి. గుణప్రధానం అనేటువంటిది ఆ స్థితి నిజమైన మానవత్వం. మానవత్వాన్ని అమలు జరిపితే అదే సమానత్వం. సమానత్వ స్థాపనే కులరహిత సమాజం. ఈ ప్రయత్నంలో ఇది చెరిగిపోవాలి, ఇది చెరిగిపోతుంది, ఖచ్చితంగా చెరగలేదు. ఇంకా మానవత్వానికి నువ్వు చేరలేదు. ఒక మానవుడే కాదు, అసలు దీనిని కలిగి ఉన్నప్పుడు మానవుడు కాదు, మనిషి కాదు. అతను మానవుడులా ప్రవర్తిస్తున్న ఒక క్రూరత్వాన్ని కలిగిన ఒక వేరు మనిషి కాదు. కనుక ఈ మానవత్వం అనే దానిలో ఇది చెరిగిపోవాలి. అది చెరిగిపోవడం అంటే ఒక సమానత్వం, సామాజిక సమానత్వంలో అతను చాలా ఎదగాలి, ఎదిగిపోతాడని అర్థం.
అలాంటి మహానుభావులు భారతదేశంలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ కులంలో కూడా అలాంటి వ్యక్తులు ఉద్భవించడం మనం చూస్తున్నాం. అలాంటి ఆ పరిస్థితులు, అలాంటి సమాజం దేవునికి నిజమైన ఆలయం. కనుక ఇలాంటి ఆలయం కట్టే ప్రయత్నం చేయడమే నిజమైన మతం. ఈ సద్భాష్య ప్రబోధిని అనేటువంటి ఈ టైటిల్ క్రింద ఆ వ్యక్తిత్వంలోంచి మనం సత్య అసత్యాల మధ్య ఒక అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈ రోజున సత్య అసత్యాల మధ్య ఒక అంశాన్ని పరిశీలన చేద్దాం. అలా చేయడానికి ఈవేళ బైబిల్లో ఒక విషయాన్ని ఎంపిక చేసుకుందాం. యెఫ్తా తన కూతుర్ని దహన బలి ఇచ్చాడా లేదా? దీని మీద ఒక యూట్యూబ్లో కార్యక్రమాన్ని చూశాను. అంతేకాదు చాలా కాలం నుంచి దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు క్రైస్తవ సమాజం. అంటే క్రైస్తవ సమాజంలో ఇది కొరుకుపడని ఒక విషయంగా ఉంది. దీని మీద చాలా సందిగ్ధత ఉంది. ఒక అవగాహనకి రాలేకపోతున్నారు. ఈ మధ్య యూట్యూబ్ కార్యక్రమంలో దేవుడు, బైబిల్లో దేవుడు ఇలాంటి దేవుడు, మనుషుల్ని కూడా బలి తీసుకొని దేవుడు అనడానికి ఈ కాంటెక్స్ట్ను ఉపయోగించి అక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తి తన కూతురిని బలిచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు. మరి దేవుడు నాకు వద్దు, నేను అలాంటి దేవుణ్ణి కాదు, ఆగు అని అబ్రహాము కుమారుణ్ణి ఇస్తున్నప్పుడు ఆపినట్లుగా ఇక్కడ యెఫ్తాని ఎందుకు ఆపలేదు అంటే దేవుడు స్వీకరించాడు అని ఏదో వాదన లేపారు. కాబట్టి బైబిల్ కరెక్ట్ కాదు, బైబిల్ దేవుడు నిజం కాదు, బైబిల్ దేవుడు మంచి దేవుడు కాదు అనేటువంటి వాదన వినిపిస్తూ ఉన్నారు. అందుచేత తెలిసి తెలియకుండా ఏవో మాట్లాడచ్చు మనిషి. అలా మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు దానికి కావలసిన వ్యక్తిత్వం ఏమిటి? అసలు నేను నువ్వు అనే భేదమా? మీది నాది అనేటువంటి ఒక వ్యత్యాసం స్వార్థమైన కానీ ఒక గుణం ప్రధానంగా లేదా అన్నది విషయం. అలా కొట్టిమిట్లాడిపోతున్న ఈ సమాజానికి మనం ఏదైనా ఉపకారం చేద్దాం. వాళ్ళని తప్పు పట్టుకోవద్దు. వాళ్ళకి మనం ఒక ఉపకారం చేసిన ఒక కృతజ్ఞత చూపిద్దాం. వాళ్ళు అలా వాదన చేయకపోతే మనం దీన్ని ఇంకా బాగా లోతుగా చదివి బైబిలు అబద్ధం కాదు నిజం అని చెప్పడానికి మనం ప్రయత్నించకపోదుం కదా. కనుక వాళ్ళు మనల్ని బైబిల్ ఎక్కువ చదివిస్తున్నారు, ఎక్కువ ఆలోచించేలా చేస్తున్నారు. మనం నమ్మింది వాస్తవని ఇంకా ఎక్కువ బలంగా ప్రకటించడానికి ఉపకారం చేస్తున్నారు. వాళ్ళకి నా వందనాలు తెలియచేస్తున్నాను. అయినా ఒకటి, మతం గురించి మాట్లాడే ప్రతి మనిషి ఆ మతానికి చెంది ఒక యథార్థవంతుడై ఉండాలి. ఆ మతం చెప్పిన ఆ గుణలక్షణాలతో, ఆ వ్యక్తిత్వంతో ఉండి కానీ మాట్లాడకూడదు. ఆ వ్యక్తిత్వం లేనప్పుడు అతను ఆ మతం కాదు. మతం గురించి వల్లించేవాడు ఆ మతస్థుడు కాదు. ఆ మతాన్ని వ్యక్తిత్వంలో కలిగినప్పుడే అతడు ఆ మతస్థుడు. దాని గురించి పోరాడండి, దాని గురించి ప్రయత్నం చేయండి, అసలు అది సాధించి చూడండి. అప్పుడు ఇతర మతం గురించి మాట్లాడచ్చు. ఎవరైనా సరే ఒకరు మాట్లాడారని ఒకరు మాట్లాడని ఒకరు, ఇలా అల్లరి సభగా మారిపోతుంటే ఇక్కడ మతానికి గౌరవం ఏముంది? ఏ మతానికి గౌరవం లేకుండా పోతుంది. ఏ మతంలో వాస్తవం లేదన్నట్టే కనిపిస్తోంది. కనుక వాస్తవాన్ని పరిశీలన చేయడానికి ఈ అంశాన్ని తీసుకున్నాం. చాలామంది కూడా ఈ మధ్య
ఈ వారంలో ఈ అంశాన్ని ఇంకా బాగా క్లారిటీగా చెప్పండి, సరిగ్గా చెప్పండి. పిల్లలకి ఇళ్లల్లో, కుటుంబంలో ఇవి ఒక సందిగ్ధంగా ఉండిపోతుంది. ఇది సరైన ఒక అవగాహన కలగట్లేదు. దీని మీద క్లారిటీగా ఒక విషయాన్ని చెప్పండి అని చాలామంది అడిగారు. అందుచేత ఈ కార్యక్రమాన్ని ఒక సత్య భాష్యంలో దీన్ని ప్రకటించడానికి సద్బోధిని అనేటువంటి ఈ వ్యక్తిత్వంలోంచి, ఈ కార్యక్రమంలోంచి దీన్ని మాట్లాడడానికి వేళ ముందుకొస్తూ ఉన్నాను. ఈ యెఫ్తా అనేటువంటి వ్యక్తిని గూర్చి మనం అక్కడ వ్రాయబడిన సందర్భాన్ని చదువుకోవాలి. వ్రాయబడినటువంటి సందర్భాన్ని చదువుదాం. ఇది వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కష్టతరమైనటువంటి కాంటెక్స్టే. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తున్నాం. నేను అమ్మోనీయుల యొద్ద ఉండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని నేను అర్పించెదను. ఇది ఇక్కడ వ్రాసినటువంటి కాంటెక్స్ట్. ఇక క్రిందకి పోతే ఎదురొచ్చిందెవరు అని చూస్తే అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఇప్పుడు తీరా వచ్చింది ఎవరంటే కూతురు. అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి అని ఇక్కడ ఏడుస్తున్నాడు. ఆమెను తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. కనుక ఎదురొచ్చిన దానిని నీకు ప్రతిష్ఠిస్తానన్నాడు, దానిని దహన బలిగా ఇస్తానన్నాడు. ఆ మాట ప్రకారంగా ఇక్కడ చేసెను. ఇలా ఈ కాంటెక్స్ట్ చదువుతుంటే తప్పకుండా అతడు తన కూతుర్ని దహన బలిగా, పైగా కాల్చి దేవుడికి ధూపం వేసే ఒక బలిగా తన కూతుర్ని ఇచ్చాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. క్లియర్గా చదువుతున్నాం. ఇక్కడ ఇంత క్లియర్గా ఉంది. మీరు అబద్ధాలు ఆడడం వల్ల ప్రయోజనం లేదు, మీరు అబద్ధం ఆడుతున్నారంటే మీ దేవుణ్ణి మీరు కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారు అనేటువంటి వాదన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళ జ్ఞానవంతులు జ్ఞానంలో మాట్లాడారని నేను అనుకోవడం లేదు. కానీ అక్కడ అలా రాసి ఉంది కాబట్టి అలా మాట్లాడడం వరకు వాళ్ళు కరెక్టే. అలా మాట్లాడడం వరకు వారు నిజమే మాట్లాడుతున్నారు, న్యాయమే మాట్లాడుతున్నారు. అక్కడ క్లియర్గా ఎదురొచ్చిన దానిని నీకు సమర్పించుకుంటాను, నీకు ప్రతిష్ఠిస్తాను, దానిని దహన బలిగా ఇస్తాను అని ఎదురొచ్చిన అది దానిని అనే ఆ ప్రొనౌన్స్తో మనం ఎదురొచ్చిన దాన్నే దహన బలి ఇస్తానన్నాడు అని మనం ఈ కాంటెక్స్ట్ ద్వారా అక్కడ చదివితే అలాగే అనిపిస్తుంది. కనుక అలా అనుకునే వారందరూ కరెక్ట్గానే అనుకుంటున్నారు, అందులో వాళ్ళ తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ని మనం చెప్పుకునే ముందు మనం కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది. బలి, దహన బలి అనే మాటలో వాస్తవ అర్థాలేమిటి? అసలు బలి అంటే ఏమిటి? దహన బలి అంటే ఏమిటి? ఎందుకు ఇవ్వబడింది? ఎలా ఇస్తే వాస్తవం? అసలు యెఫ్తా ఎందుకు ఇచ్చాడు? ఎవరిమ్మన్నారు? అలా ఇవ్వడానికి మనుష్యుడు ఎవరైనా యోగ్యుడవుతాడా? దేవుడు ఎక్కడైనా మానవ బలిని ఆజ్ఞాపించాడా? ఆయన చట్టాలో లేక ఆయన కట్టడలో, ధర్మశాస్త్రంలో ఎక్కడైనా మనిషిని బలిగా కోరడం దేవుడు చెప్పింది ఉందా? ప్రతిష్ఠించిన వారిని ఎవరైనా బలిచ్చాడా? ఇలా ఎన్నో విషయాలు
ఈ పాఠంలో చర్చించవలసి ఉంది. కనుక మనం మొట్టమొదటగా బలి అనే మాటని ఆలోచిద్దాం. బలి అనే మాటను ఆలోచిద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మల్లో ఇక్కడ యేసుక్రీస్తు బలి కనిపిస్తుంది. ఇక్కడ పాత నిబంధనలో కనిపిస్తున్న గొర్రెపిల్ల, పశుబలి, ఇక్కడ దహన బలి కనిపిస్తోంది. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు కూడా అచ్చం యేసు ప్రభువులాగే శిక్షించబడి మరణించడం కనిపిస్తోంది. అచ్చం యేసు ప్రభువులాగే ప్రతి ఒక్కరూ సిలువెత్తుకొని నడిచిన జీవితం కనిపిస్తోంది. కనుక ఈ బొమ్మల్లో మనకి ఆ విషయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచనం ఏమిటంటే, ఎవడైనాను నన్ను వెంబడించాలనుకున్నప్పుడు తల్లిని, కూతురిని, అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముణ్ణి, కడకి తన ప్రాణమును కూడా ద్వేషించలేకపోతే నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. వీళ్ళందరూ ఆ మాటను నెరవేరుస్తున్న మహాభాగ్యులు, ఘనులైన వారు. తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకోకపోతే నన్ను వెంబడించలేడు, నాకు శిష్యుడు కాలేడు అని చెప్పాడు. కనుక వీళ్ళ పరిత్యాగులు అందరినీ అన్నీ పరిత్యజించి కడకి తమ ప్రాణములు కూడా పరిత్యజించి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పాఠంలో, తమ ప్రాణములు కూడా పరిత్యజించి ఇక్కడ సిలువను ఎత్తుకొని, ఎవరి సిలువను, తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తున్న భక్తులు వీరంతా. ఆ పరంపరలో యేసు ప్రభువులాగే అనేక మంది ఇలా మరణించిన వారు కూడా ఉన్నారు. ఇలా మరణించకుండా ఉన్నవారు ఉన్నారు, అందులో ఇలా మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇలా యేసుప్రభులా మరణించాలన్నది ఇక్కడ తాత్పర్యం కాదు. యేసుప్రభు లాంటి మరణం ఇంకా యేసుప్రభులా అనేక మంది కూడా వచ్చింది. రానివారు కూడా ఉన్నారు. వీళ్ళు కలిపి సిలువనెత్తుకొని నడుస్తున్న వాళ్ళ జీవితం కనిపిస్తోంది. అందులో పరిత్యాగం కనిపిస్తోంది, అందులో త్యాగం కనిపిస్తోంది. ఈ పరిత్యాగం అనే మాట చాలా విలువైంది. యేసు ప్రభు అలాగే కోరుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరిని శిష్యులుగా పిలుచుకున్నాడో వాళ్ళన్నీ విడిచిపెట్టి వచ్చారు అని బైబిల్ చెప్తోంది. మేమన్నీ విడిచి వచ్చాం ప్రభు, ఏమిటి మాకు నువ్వు ఇచ్చే బహుమానం అని అడగడం కనిపిస్తోంది. కనుక అన్నీ విడవడం, అన్నీ త్యాగం చేసిన హృదయం ఇక్కడ ఒక జీవితం కనిపిస్తోంది. కనుక యేసు ప్రభు బలి కనిపిస్తోంది. అంతకుముందు జంతువుని బలివ్వడం కనిపిస్తోంది. ఆ జంతు బలిని యేసు ప్రభు తన శరీరంలో నెరవేర్చాడని కనిపిస్తోంది. దానినే అనేక మంది కూడా చేయగలిగారని కనిపిస్తోంది. అలాంటి జీవితాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయని కనిపిస్తోంది. యేసు ప్రభు బలి ద్వారానే ఈ బలులన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ బలులన్నీ యేసుప్రభు బలిని ప్రకటించాయి, యేసుప్రభు బలిని సూచించే అలంకారాలే తప్ప దేవుడికి నిజంగా ఇవి బలులు కాదు. ఇవి బాలశిక్షకులై యేసుప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక మూలాధారాలు తప్ప దేవుడికి కావలసిన నిజ బలులు ఇవి కావు. నిజం యేసుక్రీస్తు మాత్రమే, వాస్తవ బలి యేసుక్రీస్తు మాత్రమే అన్నది ప్రామాణికంగా మనకందరికీ తెలిసిన విషయం. మనకందరికీ అది తెలిసిన విషయం, అందులో ఏమీ సందిగ్ధత లేదు. మనకవే తెలిసిన విషయాలు. ఇందులో ఈ పాఠం కొనసాగేటప్పుడు ఇక్కడ సిమిలారిటీ ఇక్కడ కూడా చూపించి బోధించేటప్పుడు దీన్ని తిరస్కరిస్తున్నామని కానీ దీన్ని తక్కువ చేస్తున్నామని కానీ పొరపాటు అర్థం మనసులోకి రానివ్వకండి. యేసు ప్రభు బలి ద్వారా మాత్రమే బలుల్ని కొట్టివేశాడు అన్నది ఇక్కడ ప్రామాణిక సత్యం. కనుక
అది అలా ఉండగా ఈ పాఠంలో ఇంకొక కొత్త కోణం నేర్చుకుంటాం. ఏమిటంటే చూడండి, యేసు ప్రభువు ఈ అలంకారంగా ఇవ్వబడిన బలులను నెరవేర్చాడు. ఇదిగో కనిపిస్తోంది. అంటే బలిని లిటరల్గా శరీరం మీద నెరవేర్చాడు కనిపిస్తోంది. అవునా? లిటరల్గా అచ్చంగా ఇక్కడ నరకబడడం, రక్తం కార్చడం ఎలా ఉందో అలాగేనే శరీరం మీద నెరవేర్చాడు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పటంలో కనిపిస్తున్న దహన బలి, కాల్చబడడం, యెహోవాకి ధూపం వేయడం, యెహోవాకి సువాసనగా ధూపం వేయడం, ఇక్కడ కాల్చడం ప్రధానం కాదు, యెహోవాకి ధూపంగా వెళ్ళే ఆ సువాసన ప్రధానం. పాత నిబంధనలో ఈ దహన బలి గురించి అదే చెప్పాడు. దేవుడికి సువాసనగా మీరు దహన బలిని అర్పించాలి అని చెప్పాడు. ఇది ఆకాశమునకు దేవునికి సువాసనగా చేరాలి అని చెప్పాడు. అది ఆగ్రహించాడు అని చెప్పాడు. కనుక అలాంటి బలి దేవుడికి కావాలి. మరి ఇది నెరవేర్చినప్పుడు ఇదిగో కనిపిస్తుంది ఈ బలి ఇవ్వడం. మరి ఇది నెరవేర్చాడు అని చెప్పడానికి ఎక్కడ చేశాడు అన్నది మౌలిక విశ్వాసం, అది అలా ఉంచండి. కానీ చేశాడు అన్నది ఊరికి మాటల్లో దొర్లించడమేనా? ఇది చేశాడు అన్నది కనిపిస్తుంది, ఇది చేశాడు అన్నది ఎక్కడ చేశాడు కనిపించట్లేదు, కాబట్టి చేయలేదు. ఇది లిటరల్గా చేశాడు, ఇది లిటరల్గా చేయలేదు. ఇది కొద్దిగా ఆలోచించాలి. కంగారు పడకండి. చేయలేదు. అయితే లేదు అన్నది మనం ఇక్కడ పాఠం. కాబట్టి ఇక్కడ బలి అన్నది మనం స్పష్టంగా నేర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ గీతలు చూడండి, రెడ్ గీతలతో యేసు ప్రభువుని ఈ గొర్రె పిల్లని కలపడం కనిపిస్తుంది ఇక్కడ. అవును, ఈ బలి లిటరల్గా నెరవేర్చాడు, అక్షరార్థం ఇక్కడ జరగడం కనిపిస్తోంది. కానీ ఇది మాత్రం కనిపించట్లేదు. ఇది యేసు ప్రభువులో కనిపించట్లేదు, ఇది కనిపిస్తోంది. అయితే ఈ బలి, దహన బలి అనే మాటల వెనుక అసలు వాస్తవ అర్థాలే ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. ఇలా రక్తం కార్చడమే బల, కేవలం రక్తం కారేలా నరకబడ్డమే బల అన్న విషయాల్ని మనం కొద్దిగా చర్చించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు బలి అన్న దాన్ని మనం ఒక చర్చనీయాంశంగా తీసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఇక్కడ యాగము అనే టైటిల్ చూడండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. దేవునికి సజీవ అంటే బ్రతికుండగానే బ్రతికున్నట్టే మీ శరీరాలని యాగముగా దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు. ఇది క్రొత్త నిబంధనకి దేవుడిచ్చిన ఒక క్రొత్త విధానం. దేవుని పక్షంగా నిలబడి రంపములతో కోయబడిన వారు ఉన్నారు. యేసుప్రభులాగే మరణించిన అనేక మంది యేసుప్రభు పుట్టక ముందు కూడా ఉన్నారు. కానీ ఈ మాట ఎక్కడ బైబిల్లో వారికి చెప్పబడలేదు. వారి నుండి అలాంటి యజ్ఞాన్ని దేవుడు కోరలేదు. వారికి అలాంటి సన్నివేశాలు సంభవించాయి. అక్కడ కూడా వారు పరిత్యాగులు. అలాగా నిగ్రహించుకొని మరణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవుని పక్షాన నిలబడ్డారు. అది వేరే విషయం. కానీ ఇలా దేవుడు కోరడం పాత నిబంధనలో ఎక్కడ చేయలేదు. అది ధర్మంలో చేయలేదు. అది కట్టడలో, ఆజ్ఞల్లో చేయలేదు. ఈ రోమపత్రిక 12 అధ్యాయం 1వ వచనంలో
సజీవయాగంగా మరణించకుండానే బ్రతికి ఉండే మీరు యాగంగా మీ శరీరాలని సమర్పించండి అని ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. ఈ మాట నెరవేర్పులో మనం ఇందాక ఆ ఫిగర్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాగము అనే మాటకి బాణం గుర్తుతో ఇక్కడ గ్రీకు పదం చెప్పబడుతోంది. గమనించండి, బాగా గమనించండి. గ్రీకు పదం తస్య. ఈ పదం సాక్రిఫైస్, సమర్పణ అనే దాన్ని సూచిస్తుంది. ఈ పదానికి వెళితే మనం ఈ పదంలో బలి ఉండొచ్చు, బలి లేకపోవచ్చు. బలి ఉండి అర్పించవచ్చు, బలి లేకుండా కూడా అర్పించవచ్చు. అలాంటి అన్నిటికీ సంబంధించిన పదం ఇది. కనుక ఈ గ్రీకు పదం కేవలం నరకబడడం అనే అర్థానికి చెందిలేదు. ఇది మనం బాగా నేర్చుకోవాల్సిన విషయం. కొత్త నిబంధనలో మనుష్యులు బలిగా నరకబడాలి అని కోరుకోవట్లేదు. ద యాక్ట్ ఆర్ ద విక్టిమ్ అంటే నరకబడి బలైన పశువు లాంటి వాడు అని అర్థం కాదు. నరకబడి కానీ, హింసించబడి కానీ, దోషిగా నిలబెట్టబడి కానీ, ద్వేషించబడి కానీ, నిందించబడి కానీ ఒక మనిషిని విక్టిమ్ చేయొచ్చు. కనుక కేవలం నరకబడ్డం అనే అర్థంతో ఈ గ్రీకు పదం వాడబడలేదు. ఇది మనుష్యులకి, యేసు ప్రభువుకి తర్వాత వచ్చిన భక్తులకి సంబంధించింది గనక వాడలేదా, లేకపోతే పాత నిబంధనలో దహన బలులకి కూడా వాడాడా, యేసు ప్రభువు కూడా ఇదే పదం వాడబడిందా అని మనం ఇక్కడ పరిశీలన చేయాలి. పరలోకమందున్న వస్తువులను వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడాల్సి ఉండగా, హెబ్రీ పత్రిక 9:23. ఇక్కడ ఇట్టి బలులు అన్నవి ఎక్కడవి? పాత నిబంధన బలుల సంగతి ఇక్కడ చెప్తున్నాడు. పాత నిబంధన బలులు ఇక్కడ బలులు అని వ్యవహరించబడ్డాయి. ఈ పత్రికలో బలులు అని పాత నిబంధన బలుల్ని ప్రస్తావిస్తూ బలులు అనడానికి వాడిన పదం ఏమిటో తెలుసునా? సేమ్ అదే గ్రీకు పదం. అంటే పాత నిబంధన బలులు అన్నవి కూడా ఈ పదంలోనే ఉన్నాయి, ఈ అర్థంతోనే ఉన్నాయి. అది ఏదైనా దహన బలి ఇచ్చినప్పుడు దహన బలిని, పశువుని వధించడానికి బలిగా ఇచ్చినప్పుడు, సమర్పించినప్పుడు, సాక్రిఫైస్ చేసినప్పుడు అది వధించే బలిని, ఒక బిడ్డనిచ్చినప్పుడు దేవుని సేవకుడుగా బ్రతికే సమర్పణకి సంబంధించిన బలిని, ఒక పదార్థం ఇచ్చినప్పుడు సేవకులు భుజించడానికి ఇచ్చిన సమర్పణ బలి పదార్థం అని అర్థం వస్తోంది. కాబట్టి బలి అంటే కేవలం నరకబడ్డం అనే అర్థంతో బైబిలు పదాలు ప్రయోగించబడలేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ దహన బలి అయితే దహన బలి, ఒక పదార్థం అయితే పదార్థం, ఆలయంలో సేవకుడుగా ఒక మనిషిగా సమర్పించుకునేదైతే సమర్పించుకోవడం, వీటన్నిటినీ ఈ పదమే వాడబడుతూ చెప్తున్నాడు. కనుక బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. ఈ కాంటెక్స్ట్లో వధించబడ్డమే ఉండొచ్చు. అలా వధించబడ్డానికి కూడా ఇదే పదం. చూడండి, హెబ్రీ పత్రిక 10:12 సదాకాలము నిలిచినట్టి ఒక్క బలిని అర్పించి అనుంది ఇక్కడ. ఇది యేసు ప్రభు అర్పించిన బలి.
అంటే యేసు ప్రభువు శిలువలో అర్పించిన బలి కూడా ఈ గ్రీకు పదంతోనే వాడబడింది. పాత నిబంధనలో బలులు కూడా ఈ గ్రీకు పదంతోనే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి అన్న యాగము అనే మాట దగ్గర కూడా ఇదే గ్రీకు పదం వాడబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుతో సిమిలారిటీ వస్తుంది. యేసు ప్రభు ఇలా ప్రాణం పెట్టిన బలి అన్న పదం వీళ్ళు సజీవ యాగంగా వారిని వారు ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నడవడం లాంటి జీవితం కూడా అదే పదంతో వాడబడింది. కనుక కేవలం నరకబడ్డం అనే అర్థంతో ఈ పదం దేవుడు వాడడం లేదు. ఒక్కొక్కసారి నరకబడ్డా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇలా సమర్పించుకోవడం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్రైస్తవుడిగా కేవలం నరకబడ్డవి అనే అర్థంతో మనం మురిసిపోతూ ఉంటాం. ఎదగాలి, మనం కూడా ఎదగాలి. కనీసం బైబిల్ మీద వస్తున్న విమర్శల్ని తట్టుకోవడం కొరకైనా, నిజమైన క్రైస్తవుడిగా ఇంకా బలంగా నిలబడడం కొరకైనా మనం ఇంకా ఎదగాలి. దీని పేరు సద్భాష్య ప్రబోధిని, సత్యాలను వివరించే ఒక ప్రబోధిని. మన గురిదే, మన క్యారెక్టర్ ఇదే, మన వ్యక్తిత్వం ఇదే. మన వ్యక్తిత్వంలోంచి ఈ టైటిల్ వస్తుంది. మనం కానీ ఇది ఒక టీవీ కార్యక్రమం కాదు, మన గుండెల్లోంచి వస్తున్న వ్యవహారం ఇది. మతం మీద స్వార్థంతో ఒక మతాన్ని కించపరిచి మన మతాన్ని బలపరుచుకునే ప్రయోగం ఈ కార్యక్రమం వెనక లేనే లేదు. మతం అనేది నాకు ఏది అడ్డు లేదు. అసలు ఏ మతస్థుడు ఆ మత వాస్తవంలో బ్రతికితే చాలు దేవుడు అంగీకరిస్తాడు అన్నది నా సిద్ధాంతం. యేసుక్రీస్తుని నమ్మడం తర్వాత విషయం. ముందు నువ్వు నీ మతంగా నువ్వు బ్రతికి చూపించు, అప్పుడు వాస్తవం. అతన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఇలా యేసు ప్రభు బలి వీటికి ఇది యథార్థ స్వరూపం అయితే, యేసు ప్రభు బలితో వీటిలో ఉన్న వాస్తవాన్ని నెరవేర్చే యోగ్యత వీళ్ళకు కూడా తీసుకొచ్చాడు. ఇది ఇక్కడ అంశం. కనుక మనం ఈ అంశంలో చాలా చక్కగా ఈ విషయాల్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఆ భక్తులు కూడా అచ్చంగా యేసు ప్రభువులా బలి ఇవ్వడం కనిపిస్తోంది. ఇది చాలా గమనించవలసిన విషయం. తేడా ఏమాత్రం కనిపించట్లేదు. ఒకవేళ ఉంది తేడా అంటే అదేమిటో తర్వాత ఆలోచిద్దాం. ఈ గ్రీకు పదం, దీని వెనుకున్న విషయాలు ఇక్కడ మనం దహన బలి అనేదాన్ని మనం పరిశీలిద్దాం. ఇంతకుముందు మనం బలి అనే కార్యక్రమాన్ని పరిశీలించాం. ఇప్పుడు దహన బలి అనేదాన్ని పరిశీలించేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5:2లో యేసుక్రీస్తు ఒక పాపిని కాపాడడం కొరకు, ఒక పాపిని ప్రేమిస్తూ దేవుడికి విరోధిగా దూరం అయిపోయిన ఆ పాపిని చంపాలనే ఉగ్రత కలిగిన దేవునితో శాంతిపరచడానికి. ఇదే ఓం శాంతి అంటే. ఓం శాంతి కార్యక్రమమే క్రైస్తవ్యం. ఓం శాంతి మంత్ర యథార్థ ప్రత్యక్షతే బైబిల్ గ్రంథం. ఓం శాంతి మంత్రం జపిస్తారు, దాని వాస్తవ స్వరూపమైన బైబిల్ని వద్దంటారు. వీలు పడదు. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఇష్టానికి గౌరవిద్దాం, ప్రతివారిని గౌరవిద్దాం. ముందు గుణం ఉంటేనే. ఏ మతస్థుడైనా మనకి ఇబ్బంది లేదు.
ఆ మతం చెప్పినట్లు గుణం ఉంటేనే అతను మనకు స్నేహితుడు. ఇది మూలాధారం, ఈ కార్యక్రమానికి మూలాధారం. ఒక మనిషిని, పాపి అయిన మనిషిని ప్రేమిస్తూ తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. ఈ మాట కూడా గ్రీకులో అదే పదం బలిగా అర్పించుకున్నాడు. దాని ద్వారా అలా అర్పించుకున్న తన తీర్మానం, తన జీవనం, తన సమర్పణ, తన త్యాగం, ఇవన్నీ తన జీవితకాలం మూటగడితే పరిమళ వాసనగా, దేవునికి ధూపంగా, దహనబలి నుంచి దేవుడికి చేరాయి. అందుకని లిటరల్గా బలవ్వడం శిలువలో కనిపిస్తుంది తప్ప దహన బలి ఎక్కడా కనిపించదు. అది జీవితం అని చెప్తున్నాడు. ఇది కేవలం శిలువలో బలి అనే పదమే కాదు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టరు పరిమళ వాసనగా అని చెప్తున్నాడు. దానికి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్లో, చూద్దాం. కనుక పరిమళ వాసనగా సమర్పించుకోవడం అనేది కూడా ఆ గ్రీకు పదంతోనే మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. కొరింథీ పత్రిక 2:15లో ఎవరైతే రక్షించబడే జాబితాలో ఉంటారో వారి పట్ల, నశించు వారి పట్ల, ఎవరైతే నరకాగ్ని పాలైపోతారో వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇది దహన బలిలో నుండి దేవుడికి చేరే వాస్తవ ధూపం. కనుక వాస్తవ యజ్ఞాలన్నీ ఇటు ప్రక్కకి ఎలా వచ్చాయో చూడండి. హిందూ మతంలో యజ్ఞం ప్రధానం. ఆ యజ్ఞమే బైబిల్లో ఈ క్యారెక్టర్. ఆ క్యారెక్టరే మతం. ఆ క్యారెక్టర్ని పోషించి ఎవరైనా హిందూ మతస్థుడని చెప్పుకోవాలి, ఆ క్యారెక్టర్ని పోషించి ఎవరైనా క్రైస్తవ మతం అని చెప్పుకోవాలి. ఆ స్థాయికి మనం ఎదిగితే ఈ అడ్డుగోడలన్నీ మెల్లగా తొలగిపోతాయి. వాటిని అలాగే ఉంచుకొని మనం ఇలా పోరాడడం ప్రయోజనం లేదు. సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. మళ్ళీ యాగము అదే గ్రీకు పదం. సిలువలో యేసు ప్రభువుకి వాడిన బలి అన్న పదానికి, పాత నిబంధనలో బలులు, దహన బలులు అనడానికి వాడబడిన ఆ దానికి ఇక్కడ గ్రీకు పదం సేమ్. అంటే త్యాగాలోంచి వస్తున్న వస్తువులు, ఒకరికి ప్రాణం నిలబెట్టడానికి వస్తున్న వస్తువులు కూడా నిజమైన సువాసన, మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. ఇది దహన బలి. ఇలా ఎన్ని వచనాలు చూడవచ్చు మనం. కనుక దహన బలి గూర్చి ఇలా నేర్చుకోవాలి మనం. దీన్ని గూర్చి కొత్త నిబంధనలో కొత్త ఫార్ములా. పాత నిబంధనలోదే ఇది ద్వితీయోపదేశకాండం నుంచి తీసుకొచ్చాడు. అయితే కొత్త నిబంధనలో కొత్త స్వరూపం ధరించింది. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవాని ప్రేమించుట మొట్టమొదటి హోమము. ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించుట సర్వాంగ హోమములన్నిటికంటేను ధూపం అధికము, గొప్పది అని చెప్తున్నాడు. గ్రేటెస్ట్ థింగ్, సర్వాంగ హోమముల కంటే గ్రేటెస్ట్
ప్రాణము పెట్టునంతగా ఒకరి ప్రాణాన్ని రక్షించడం కొరకు ప్రేమిస్తే, మొదటి యోహాను పత్రిక 3:16లో యేసు ప్రభువు పాపి కొరకు తన ప్రాణము పెట్టెను, దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమకు అర్థం అది. అలాగునే మనము కూడా మన పొరుగువారి నిమిత్తము, పాపుల నిమిత్తము ప్రాణము పెట్టి ప్రేమించబద్దులమై ఉన్నాము. సిమిలారిటీ, యేసుక్రీస్తు బలితో సిమిలారిటీ. చూసారా, నరకబడ్డమే బలికి అర్థం కాదు. అలాంటిది దేవుడు నిజానికి కోరలేదు. అది యేసు ప్రభువు నెరవేర్చడంతో ముగిసిపోయింది. కానీ బలిలో ఉన్న వాస్తవికతలో ఉన్న బలి కొనసాగాలి అని చెప్తున్నాడు. ఇది యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు పరంపర మనుష్యుల్ని చేయమని చెప్పాడు. కనుక దహన బలికి అర్థం ఈ విధంగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ చేసింది ఇది, యేసు ప్రభు చేసింది అది. ఇది యేసు ప్రభు ఎలా చేశాడో అలాగే వీరు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి మరణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇది ప్రధానం కాదు. కానీ ఈ స్థితి మాత్రం ప్రధానంగా కావాలి. ఇదే బలి అంటే, ఇదే దహన బలి అంటే అని మనం ఈ వాక్యాల ద్వారా ఒక అర్థాన్ని సేకరించాం. ఇప్పుడు మనం పరిచయించిన భక్తుల జాబితా, ఎందరో భక్తులు, ఇక్కడ కొందరిని సేకరించడం జరిగింది. ఇక్కడ ఫిలిప్పు ఒకలా మరణించాడు, తోమా ఇండియాలో చంపబడ్డాడు, ఇలా ఒకరు చంపబడ్డారు. ఇక్కడ యోహాను సహజమైన మరణంలో మరణించాడు, పర్వాలేదు. కానీ వీళ్ళందరూ ఈ దహన బలిలో వారి జీవితాల్ని ధూపంగా దేవుడికి సమర్పించారు. ఇది జరగడం కారణంగా వీరందరూ యేసు ప్రభువుకి శిష్యులయ్యారు. ఇది దహన బలి వెనక మనం నేర్చుకుంటున్న విషయం. కొందరు చంపబడ్డారు, కొందరు దేవుని సేవలో ప్రతిష్ఠించబడ్డారు. అందరూ దహన బలిలో పాత్ర నిర్వహించారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఈ పనిని సాధించారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక వచనాన్ని ఆ యూట్యూబ్లో కోట్ చేశారు. ఆ వచనాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం. నిర్గమాకాండం 2:29 వచనంలో, 22వ అధ్యాయం 29వ వచనంలో, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను, అట్లే ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. ఈ అట్లే అనే మాటతో అతను తర్కం ఏం చేస్తున్నాడంటే, ఎడ్లను అర్పించినప్పుడు అవి బలివ్వడానికి కదా, వాటిని బలిచ్చారు కదా, మరి అట్లే అన్నప్పుడు ఇక్కడ మనుషుల్ని కూడా బలిచ్చారని అర్థం వస్తుంది కదా అని ఒక అర్థాన్ని ప్రతిపాదించి, దేవుడు మానవ బలిని కోరాడు. అందుకే యెఫ్తా తన కూతుర్ని ఈ ఆజ్ఞని హేతు చేసుకొని యెఫ్తా తన కూతుర్ని దహన బలిగా సమర్పించుకున్నాడు. ఇలాంటి దేవుడు మీ దేవుడు అని అక్కడ విమర్శించడం కనిపిస్తోంది. కానీ పాపం అతనికి మోసగించే ప్రయత్నం చేస్తున్నాడా? అలా అనొద్దు. మరి ఇక్కడ విషయం ఎందుకు క్లియర్గా కనిపించట్లేదు అని ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ అర్పింపవలెను పైన కూడా అర్పింప తడవు చేయకూడదు, అర్పింపవలెను. 3 చోట్ల అర్పింపవలెను ఉంది. ఎద్దులను అర్పించమన్నాడు. ఇది బలి అనేటువంటి ఒక అర్పణతో అని మనం ఇక్కడ దీనికి అదే గ్రీకు పదం
దానికి అలా ఇద్దాం. పైన సస్య ద్రవ్యములను అర్పించవలెను. అట్లే అన్నప్పుడు వాటిని ఎలా బలిస్తారో చెప్పండి. అట్లే అనే మాటతో మనుషుల్ని బలి అని చెప్పేశారు గబుక్కున. మరి పైన ద్రవ్యాలు ఉన్నాయి, వస్తువులు, పదార్థాలు ఉన్నాయి. అవి వాళ్ళు భోంచేస్తారు, లేవీలు భోజనం చేస్తారు, వాటిలో దేవుడికి అర్పిస్తారు, భోంచేస్తారు. అలా అర్పించినప్పుడు వాటినేమి నరికి బలిలు ఇవ్వటం లేదుగా. కనుక ఇక్కడ అర్పణ అనే మాటకి మాత్రమే సంబంధించి వాటిని అర్పించండి, వీటిని అర్పించండి, వీటిని అర్పించండి, వీటినేమో బలి కొరకు, వీటినేమో దేవుని సేవ కొరకు, వీటినేమో సేవకులు భోంచేయడం కొరకు అనే అర్థంతో మూడింటిని అర్పించడం అని చెప్పాడు. మూడింటికి కామన్గా ఒకటే మాట అని కనిపిస్తోంది. మొదటి పాఠంలో మనం అదే లోతుగా నేర్చుకున్నాం. కనుక అర్పణ దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం బలి అనే మాట, నరకడం అనే మాట, బలికి కూడా నరకడం అనే మాటకి అర్థం కాదు. బలి అన్నా కూడా నరకడమనే కాకుండా ఇంకొక అర్థం, దేవుని సేవకుడుగా జీవితకాలం అంతా సేవ చేయడానికి సమర్పించడం కూడా బలి అనే మాటకి సంబంధించి ఉంది అన్నది ఇక్కడ మనకి ఒక తాత్పర్య ప్రయోగం. కాబట్టి బలి అన్నంత మాత్రాన్న ఒక జీవిని నరకడం లాంటిది మాత్రమే కాదని, మనుష్యుల్ని, జంతువుల్ని, వస్తువుల్ని, పదార్థాలని కూడా బలివ్వడం అనే పదంలో గుర్తించాం. కాబట్టి బలివ్వడం అనగా నిజమైన హృదయంతో, ఒక మనిషి కూడా నిజమైన హృదయంతో, ఒక మనిషి పశువునిచ్చిన, పదార్థం ఇచ్చిన, తనని తానిచ్చిన నిజమైన హృదయంతో, సంపూర్ణ త్యాగంతో, సంపూర్ణ విశ్వాసంతో, సమూలంగా సాగిలపడి సమర్పించుకుంటూ ఏదేని సమర్పించడమే, దేన్నైనా దేవుడికి సమర్పించడమే బలివ్వడం. ఇది బలికి ఉండే సంపూర్ణ తాత్పర్యం. ఇక్కడ మనిషి ప్రధానం, మనిషి ప్రధానం. నిజమైన హృదయంతో, సంపూర్ణ త్యాగంతో, సంపూర్ణ విశ్వాసంతో, సమూలంగా సాగిలపడి సమర్పించుకుంటూ ఏదేని సమర్పించడమే బలి అనేది ఇక్కడ తాత్పర్యంగా మనం గుర్తించాం. అయితే చిన్న సమస్య, బలివ్వడం అనే ఈ మాట ప్రయోగించేటప్పుడు ఆయా ఇచ్చే జంతువు, వస్తువు, మనుష్యులు బట్టి అర్థం వారి వారి స్థితికి సంబంధించి మారుతుంది. పశువునిచ్చినప్పుడు వధించడానికి, మనిషినిచ్చినప్పుడు ఆలయంలో సేవ చేయడానికి, పదార్థం ఇచ్చినప్పుడు భుజించడానికి, ఇలా మనకిక్కడ తెలుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దహన బలి అనే కార్యక్రమంలో అందరూ రావాల్సిందే. ఈ దహన బలిలో నుండి వెలువడే సువాసన గల ధూపం ద్వారానే దేవుణ్ణి వశం చేసుకునేది, దేవునికి చెందడం దాని ద్వారా మాత్రమే వీలవుతుంది. ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ పరంపరలో, ఈ పద్ధతిలో ఈ యజ్ఞాన్ని నిర్వహించిన భక్తులు, యేసుప్రభుతో సహా వీళ్ళందరూ చేసిన పని. యేసుప్రభు ఇంకొద్దిగా స్పెషల్ ఎక్కువ చేసుండొచ్చు, వీళ్ళు తక్కువ చేసుండొచ్చు. మొత్తానికి అందరూ చేస్తూనే ఉన్నారు, అందరూ చేశారు. అదే నిజమైన క్రైస్తవ్యం అనేది ఇక్కడ మనకి తెలుస్తున్న విషయం. ఈ దహన బలి గురించి ఇంకొద్దిగా ప్రధానమైన పాఠం చెప్పుకుందాం. బైబిల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాన్ అనే ఒక భక్తుడు యేసు ప్రభువుకి ముందొచ్చి యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నేను
నీళ్లలో మిమ్మల్ని ముంచుచున్నాను. బాప్తిస్మము అనగా ముంచుట అని అర్థం. బాప్తిస్మం ఇచ్చుట, బాప్తిస్మం పుచ్చుకొనుట, బాప్తిస్మం పొందుట. బాప్తిస్మం పక్కని ఇలాంటి క్రియలు కలిపి తర్జుమాలు చేయకూడదు. బాప్తిస్మం అన్నదే ఒక క్రియాపదం కనుక దాన్ని క్రియగా తర్జుమా చేయగలగాలి, లేదంటే క్రియని సమకూర్చుకోవాలి. అంతే తప్ప బాప్తిస్మం అనే క్రియాపదాన్ని నౌనుగా మార్చి దాని ప్రక్కన మనం కల్పిత క్రియాపదాన్ని చేర్చకూడదు. బాప్తిస్మం అనే పదానికి తెలుగులో క్రియాపదం ఉంది గనుక మనకి కల్పించవలసిన పని లేదు. లేదు అంటే బాప్తిస్మమించుట అని ఒక క్రియని కల్పించుకోండి. బాప్తిస్మం పొందుట, బాప్తిస్మించుట ఇవన్నీ వాస్తవాలు కాదు. కనుక క్రియాపదంలో అర్థం ఏమిటంటే ముంచుట. కేవలం ఒక్కటే అర్థం ఉంది, చిలకరింపు కానీ ఇంకొకటి కానీ అర్థానికి ఛాన్సే లేదు. ముంచబడడం అనేది ఇక్కడ ప్రధానార్థం. ముంచడంలో చాలా తాత్పర్యం ఉంది. ముంచడంలో దేవుని సంకల్పం ఉంది, ఒక సంకల్ప తాత్పర్యం ఉంది. కనుక ముంచడం అనేది ప్రధానార్థం. అయితే యోహాను యేసు ప్రభు కంటే తక్కువ స్థాయిలో ఉంటూ తక్కువ స్థాయిలో నిర్వహించానంటున్నాడు. నా వెనక వచ్చే యేసు ప్రభు ఇంకా ఘనుడు గనుక ఎక్కువ స్థాయిలో నిర్వహిస్తాడని చెప్తున్నాడు. ఏమిటి బాప్తిస్మంలో ఎక్కువ స్థాయి తక్కువ స్థాయి అంటే, నేను నీళ్లలో ముంచుచున్నాను, నా వెనక వచ్చేవాడు ఖచ్చితమైన తర్జుమా ఇలాగే చేయాలి. నేను నీళ్లలో ముంచుచున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలో ముంచుతాడు. మునిగిపోవాలి, తర్వాత ఏదిగా తేల్తావో అది వాస్తవం. నువ్వు మునిగిపోయే ముందు నువ్వు వేరు, మునిగి తేలాక వాస్తవంగా నువ్వు. అది నీళ్లలోంచి తేల్చాక ఒకడివి. యేసు ప్రభు అగ్నిలోంచి బయటికి తీస్తే, అగ్నిలో వేసి పడేసి తర్వాత నువ్వు బయటికి రాగలిగితే, బయటికి తీస్తే అప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన నువ్వు. అప్పటి కానీ నువ్వు తయారవడం లేదు అన్నది ఇక్కడ తాత్పర్యం. కనుక నీళ్లలో ముంచుచున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలో ముంచుతాడు. లిటరల్గా ముంచుతాడు అనే మాట ఇక్కడ కావాలి. కనుక దీని గురించి 1 పేతురు 4:12 నుండి 19 వరకు చదివితే అక్కడేం కనిపిస్తుందంటే, అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు అది పెద్ద ఆశ్చర్యం అని భావించకండి. అది చెప్పే యోహాను పంపించాడు, మీరు దానికి ఒప్పందపడే వచ్చారు. ఇక ఇది సంభవించినప్పుడు ఏమి కంగారు మీకు? ఎందుకు కంగారు ఏముంటుంది? కనుక అవన్నీ వాస్తవంగా దేవుడిచ్చేవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, జరిగిస్తాడు దేవుడు. అగ్ని వంటి ఆ శ్రమలలో నుండి ఈ ధూపవేదిక నెరవేరుతుంది, ఈ మహాయజ్ఞం నీ జీవితంలో నెరవేరుతుంది. అందులోంచి వచ్చి ఆ సుగంధం, ఆ సువాసన ధూపం దేవుడు ఆగ్రహిస్తాడు. ఈ పొగల్లో కాదు, నీ జీవితంలోంచి ఆగ్రహిస్తాడు. దాన్ని సూచిస్తూనే పాత నిబంధనలో ఈ బలులు ఇచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేయవలసిన వాస్తవంలో అది చేస్తేనే తప్ప నీకు నిత్య జీవంలో అడుగుపెట్టే అవకాశం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇది బాగా గ్రహిస్తున్నారు కదా? ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది నేనే, ఇది నేనే, ఇది నెరవేర్చాకే నేను క్రైస్తవుణ్ణి అనేది నువ్వు తప్పనిసరిగా ఆలోచించాలి. దీన్ని యెఫ్తా చేశాడు కనుక దీన్ని మనం చేయాలి అని ఆలోచించండి. ఈ భక్తులందరూ అదే చేశారు, ఈ భక్తులందరూ అదే చేశారు. కనుక పేతురు పత్రికలో, రోమపత్రిక 12 అధ్యాయం 1లో
మనం ఇందాక చెప్పుకున్నాం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే పాత నిబంధనలో అవన్నీ కూడా అనుకూలం కాదు అని అర్థం. ఇప్పుడు మీరు చేసేది నిజమైంది అని అర్థం. అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకోండి. వీళ్ళందరూ అది చేసే పరలోకానికి యోగ్యులయ్యారు. ఈ పాఠంలో మనం అతి గంభీరంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఇంత వేదాంతం పాత నిబంధన ఈ బలుల వెనక ఉంటే, ఇది దేవుడికి కావలసిన నిజమైన బలి అయితే, అక్కడ యెఫ్తా కూతుర్ని, ఒక మనిషిని దేవుడు ఎందుకు బలి అడుగుతాడు? అసలు యెఫ్తా ఎందుకు బలిస్తాడు? యెఫ్తా ఇంకా చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు క్రీస్తు ప్రభువు నుండి మనకి వచ్చిన యోగ్యత ఈ బలి. ఇదొక యోగ్యత. ఈ యోగ్యత ఇలా దహన బలిలో సువాసనగా సమర్పించుకునే యోగ్యత యేసు ప్రభు బలితో మనిషికి తెచ్చాడు. ఈ బలికి ముందు మనుషులెవరికి ఆ యోగ్యత లేదు. అందుకని జంతువుల్ని ఇచ్చేవారు. వీళ్ళకి సాదృశ్యం ఇది. మొదట ఈయన ద్వారా ప్రసాదించబడి, నీ రక్తం ద్వారా ప్రసాదించబడి ఆదాము నుండి వచ్చిన పాపం తొలిగాక వీళ్ళకి కూడా యోగ్యత వచ్చింది. ఆదాము నుండి వచ్చే పాపం పోకముందు జంతువునివ్వాలి తప్ప మనిషినివ్వడానికి లాభం లేదు. కనుక వాస్తవ బలిని ఎక్కడ చెప్తున్నాడు? యేసు ప్రభు బలితో ఆదాము నుంచి వచ్చిన అపరిశుద్ధత తొలగించి పరిశుద్ధముగాను అనుకూలమునైన యాగముగా మీరు ఇప్పుడు సమర్పించుకోండి అని ఒక యోగ్యత తెచ్చి మన నుండి ఆ బలి అడుగుతున్నాడు. ఇది ఇక్కడ పాఠం. కనుక అలాంటి ఒక క్రైస్తవుడిగా మనం సమర్పించుకోవాలి. అలాంటి ఒక క్రైస్తవుడిగా మనం సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం. దీన్ని యెఫ్తా జీవితంతో చూపించాడు మనకి. యెఫ్తా కూతురు మనకు ఒక సాదృశ్యం, వాళ్ళొక అలంకారం. మనకి పాఠం చెప్తున్నారు వాళ్ళ జీవితాలాంచి. అవి మనమే, వాస్తవానికి మనమే. కనుక యెఫ్తా కూతుర్ని బలివ్వడానికి యేసు ప్రభు బలికి ముందుగా అసలు మనిషికి యోగ్యత లేదు. కనుక యెఫ్తా బలివ్వడానికి వీర్లేదు. ఇక మూడవ అంశం, ఒకటి బలి, ఒకటి దహన బలి గురించి మాట్లాడాం. మూడవ అంశం, దేవుడికి ప్రతిష్ఠితులైన మనుష్యులు. ప్రతిష్ఠించడం అనే మాటని మనం ఎక్కడ తీసుకుంటున్నాం అంటే యెఫ్తా దగ్గర తీసుకుంటున్నాం. యెఫ్తా ఏమన్నాడంటే, నేను నా గుమ్మాలోంచి నాకు ఎదురుగా వచ్చినది ఏదో అది యెహోవాకి ప్రతిష్ఠించుకుంటాను అన్నాడు. కనుక ప్రతిష్ఠించుకోవడం అనే మాటలో ఇక్కడ కొంత మనకు అవగాహన కలగాలి. యెహోవా మనుషుల్ని ప్రతిష్ఠించుకోవడం అక్కడ యెఫ్తాలాగే మనుషుల్ని ప్రతిష్ఠించుకోవడం కనిపిస్తోంది. ఇక్కడ ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లను, ఆ మగపిల్లకి ప్రతిగా అంటే మారుగా, అంటే ప్రతి తొలిచూలి మగపిల్ల యెహోవాకి సమర్పించబడాలి, యెహోవాకి అర్పించబడాలి, యెహోవాకి సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి అన్నది రూల్. ఇదైతే యెహోవా చేసుకున్న కట్టడ. ఈ ప్రతి తొలిచూలు మగపిల్లని ఈ కాంటెక్స్ట్లో అంటే మొట్టమొదటిసారి ఎలా విడిపించాడో తెలుసునా? యేసు ప్రభు బలి అనంతరం ఒక యోగ్యత కలిగిన క్రైస్తవుల్ని సూచిస్తూ లేవీయులు అనే ఒక గోత్రాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ లేవీయులు కూడా అలంకారాలు మాత్రమే, వాస్తవ యాజకులు కానేరరు. వాస్తవ యాజకులు క్రీస్తు రక్తం నుండి పుట్టాక క్రైస్తవుడు మాత్రమే వాస్తవ యాజకుడు. వాస్తవ బలి తేగలడు,
వాస్తవ పూజ చేయగలడు, వాస్తవ నైవేద్యం పెట్టగలడు, వాస్తవ ధూపం వేయగలడు. మనం ఇందాక పాఠాల్లో నేర్చుకున్నాం. అది రోమపత్రిక మనకి అద్భుతంగా చేస్తోంది. దేవునికి సువాసనగా, బలిగా, ఒక అర్పణగా అన్యులలో నుండి మనిషిని తేవడమే దేవుడికి యాజకత్వం అని చెప్తోంది. ఇలా లేవీయుల్ని ఏర్పరచుకొని ఒక్కొక్క తొలిచూలు పిల్లకి ఒక్కొక్క లేవీయుడిని చెప్పిన తీసుకొని తొలిచూలు పిల్లల్ని విడిపించాడు అని ఈ కాంటెక్స్ట్ చెప్తోంది. ఇప్పుడు తొలిచూలు పిల్లని దేవుడికి ప్రతిష్ఠించమన్నాడు కదా, లేవీయులతో విడిపించాడు కదా, అప్పుడు లేవీయుల్ని ఎక్కడైనా బలి తీసుకున్నాడా? అలాగే ఇక్కడ దేవుడు తొలిచూలు పశువులని ప్రతిష్ఠించుకున్నాడు. తోని బలి తీసుకున్నాడు తప్ప ఇక్కడ తొలిచూలు పిల్లని బలి తీసుకున్నాడని బైబిల్ చెప్తుందా? ఇశ్రాయేలీలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని, మనుష్యుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి నేను ప్రతిష్ఠించుకుంటుని. ఇదే పని యెఫ్తా చేశాడు. ఇక్కడ యెహోవా బలి ఏమైనా కోరాడా? మనుషుల్ని కోరలేదు. కనుక యెఫ్తా కూతురుని ప్రతిష్ఠించుకోగలడు తప్ప బలివ్వలేడు. ఇది ఇక్కడ పాఠం. ఇలా ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. హన్నా కనిపిస్తోంది. హన్నా అనే ఒక భక్తురాలు కనిపిస్తోంది. ఆవిడ పిల్లలు లేక దేవుడి దగ్గర ఆ యాజకుడు ఎదురుగుండా నోట్లో లోపల దుఃఖించి మొరపెట్టుకుందట దేవుడికి, ఒక మగబిడ్డని అనుగ్రహించు అని. ఆ మగబిడ్డని నీకు తొలిచూలుగా ప్రతిష్ఠిస్తాను, ఒక బలితో జంతువునిచ్చి ఆ బిడ్డని విడిపించుకుంటాను, యథాతథ ధర్మంలో ఉన్నట్టు. మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆ పిల్లాడిని తన జీవితకాలం అంతా నీకు ఆలయంలో పనిచేసుకోవడానికి ప్రతిష్ఠిస్తాను, నీ సేవకుడుగా ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుందట. పిల్లాడు పాలు విడిచినప్పుడు ఆమె ఆ పిల్లాడిని తీసుకొని 3 కోడెల దూడల్ని తీసుకొని, తూమిడి పిండిని తీసుకొని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దూడల్ని ఆవిడ వధించి బలిచ్చింది. అంటే సమూయేలుని విడిపించుకుంది, కొడుకుని విడిపించుకుంది. తొలిచూలు కొడుకుని ఇచ్చి ఒక దూడనివ్వడం ద్వారా పిల్లాడికి విడుదల తెచ్చింది. సమాజంలో సామాన్యంగా బ్రతకచ్చు. ఎలీయా యొద్దకు వచ్చి నేను ప్రార్థన చేసినప్పుడు అది నేనే, నా ఏలిన వాడి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవా నాకు బిడ్డని అనుగ్రహించాడు కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను. యెఫ్తా ఇదే చేశాడు. నాకు మొట్టమొదట ఎదురొచ్చిన దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు. ప్రతిష్ఠించుకున్నాడు. మనుషుల్లో కొందరిని వారిని బలి అడగలేదు, సేవ అడిగాడు. బిడ్డని ప్రతిష్ఠించుకుంది ఒక ప్రత్యేకంగా. అక్కడ ప్రతిష్ఠించుకున్న బిడ్డ బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకి ప్రతిష్ఠుడు, యెహోవాకు అక్కడనే మొక్కుకొనును, వాడు సేవ చేయను అని చెప్తుంది. కనుక మనిషిని ప్రతిష్ఠిస్తే సేవకుడుగాను, జంతువుని ప్రతిష్ఠిస్తే బలిగాను అని ఇద్దరికీ బలి అనే మాట చెంది ఉంది. బలన్నంత మాత్రాన్ని కేవలం నరకడం కాదు అనేది ఇక్కడ పాఠాలో నేర్చుకుంటున్నాం. అయితే ఆ బాలుడు బ్రతుకు దినములన్నీ యెహోవాకి పరిచర్య చేస్తూ ఉన్నాడు.
ఇది యెఫ్తా కూతుర్ని ఆ కూతుర్ని ప్రతిష్ఠించుకున్న పని. కూతురు ఆడపిల్ల కనుక దానికి ఉండే పని దానికి ఉంటుంది, మగవాడు వాడికి ఉండే పని అనుకుంటుంది. ఈ ప్రతిష్ఠించుకోవడం అనే పనిలో మనం దీన్ని చూస్తూ ఉన్నాం. సంసోను దేవునికి నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠిత, అదొక అర్పణ. ఈ విధంగా మనం సమర్పించుకోవడం కనిపిస్తుంది, ప్రతిష్ఠించడం కనిపిస్తుంది. కానీ ఎక్కడ ప్రతిష్ఠించిన పశువుని బలిచ్చారు కానీ ప్రతిష్ఠించిన మనిషిని బలివ్వడం కనబడటం లేదు. కనుక యెఫ్తా కూడా కూతుర్ని ప్రతిష్ఠించుకోగలడు కానీ బలి మాత్రం ఇవ్వడు. నరబలిని ఎప్పుడైనా దేవుడు అనుమతించాడా అనేటువంటి ఒక అంశాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఒక బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏమిటంటే, దేవుని ఆలయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దేవుని పట్టణమైన యెరూషలేములో వేరువేరు చోట్ల దేవుని ప్రజలని చెప్పుకుంటున్న ఇశ్రాయేలీయులే దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నారట, హేయమైన పనులు చేస్తున్నారట. దేవుడు ఆజ్ఞలలో, కట్టడలలో, విధులలో, ధర్మాలలో చెప్పనివి చేస్తున్నారట అని దేవుడు ఇక్కడ బాధ వ్యక్తపరుస్తున్నాడు. ఈ 7వ అధ్యాయం 21వ వచనంలో ఇలా అంటున్నాడు, మీరు మీ బలులను, మీ దహన బలులను సమర్పించుకోండి, భుజించండి, భక్షించండి. ఎందుకు ఇలా అంటున్నాడు అంటే 30వ వచనంలో అంటున్నాడు, నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, యోధావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేస్తున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు. ఇక్కడ అపవిత్రమైన పని చేస్తున్నారు, వారు దానిలో హే వస్తువులు ఉంచున్నారు, నేను ఆజ్ఞాపించని క్రియలు చేస్తున్నారు, నాకు తోచనివి చేస్తున్నారు. ఏమిటంటే తమ కుమారులను తమ కుమార్తెలను బలిస్తున్నారు, రక్తం ఒలికిస్తున్నారు, నా మందిరము అపవిత్ర చేస్తున్నారు, నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరుస్తున్నారు, మొదలకి నా దేశం అపవిత్రం చేస్తున్నారు అని చెప్తున్నాడు. కనుక దేవుడు మనుష్య బలిని చాలా అపవిత్రమని మాట్లాడాడు. అలాగే కీర్తన గ్రంథాల్లో, అలాగే 106:38, 37లో వారు చేస్తున్న అపవిత్రతను గూర్చి మాట్లాడుతున్నాడు. దేశమంతా అపవిత్రమైపోతుంది అని చెప్తున్నాడు. కనుక దేవుడు మనుష్య బలిని అపవిత్రమన్నాడు తప్ప దాన్ని దేవుడు స్వీకరించలేదు. ఇప్పుడు యెఫ్తా ఎలా కూతుర్ని దహన బలిగా ఇవ్వగలడు? ఎలా చేయగలడు? ఆ పని చేయలేడు. కనుక యెఫ్తా చేసిన పనిలో మనం వీటినన్నిటినీ ఆలోచించి కూతుర్ని దహన బలి ఇవ్వడానికి వీర్లేదు. ఇస్తే అతను నీతిమంతుడు కాదు, ఇస్తే అతను దేవుని గ్రంథానికి చెందినవాడు కాదు, ఇస్తే అతను దేవుని ధర్మానికి చెందినవాడు కాదు అని అర్థమవుతోంది. మరి ఏం చేశాడు? ఒకసారి యెఫ్తా దగ్గరికి వెళదాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31 మళ్ళీ చదువుదాం. అసలు ఈ యెఫ్తా ఎవరు అన్నది 9వ వచనం దగ్గరికి వెళ్ళి చదువుదాం. అసలు ఈ యెఫ్తా ఎవరు? ఈ యెఫ్తా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నా ఇంటి నుండి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, ఇది కీవర్డ్, మరియు దహన బలిగా దానిని అర్పించేదను. ఇలా చేయడంలో యెఫ్తా ఏమైనా అవివేకం కలిగి ఉన్నాడా? యెఫ్తా ఏమైనా తక్కువ స్థాయిలో ఉన్న మనిషా, లేక ఏమైనా ఎరిగిన మనిషా, దేవుని ఆత్మ కలిగిన మనిషా? ఇలా ఆలోచించడానికి మనం ఇప్పుడు 9వ వచనంలోకి వెళదాం. అసలు యెఫ్తా ఎవరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. యెఫ్తా జీవితంలో తన పుట్టింటి నుంచి తరమబడ్డాడు, వెలివేయబడ్డాడు, పొమ్మన్నారు.
దూరంగా పోయి ఎక్కడో బ్రతుకుతున్నాడు. కానీ వాళ్ళకి ఈ అమ్మోనీయుల వల్ల శ్రమ వచ్చింది, యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఇతను చూస్తే ఒక బలాఢ్యుడు, యుద్ధ పరాక్రమం గలవాడు. అప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి, నిన్ను దేశంలో ప్రధానుని చేస్తాం, నీకు రాజ్యం అంటగడతాం, నువ్వే గొప్పవాడుగా ఉంది, కానీ మేము చేసిన తప్పు క్షమించి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మా దగ్గరికి రమ్మని కోరతారు. కోరితే అప్పుడు యెహోవా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడవుదునా అని వారిని అడిగాడు. అప్పుడు వారేమంటున్నారు చూడండి, నీ మాట చెప్పున చేస్తాం, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును అని చెప్తున్నారు. అంటే యెహోవాని ముందు పెట్టుకొని నడిచే మనిషి, యెహోవా చిత్తాలో తప్ప అడుగు వెయ్యని మనిషి యెఫ్తా అంత గొప్పవాడు అని ఇక్కడ తెలుస్తుంది. సరే వెళతాడు. వెళ్ళిన తర్వాత ఊరికే భుజాలు ఎగరేసుకుంటూ ఏవో గొప్పలు చేయడం లేదు, యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాను. అంటే యెహోవా సన్నిధి కలిగి ఉన్నాడు అతను, యెహోవాతో మాట్లాడుతున్నాడు, యెహోవాతో సంబంధాలు కలిగిన మనిషి. ప్రతిదానికి యెహోవాతో మాట్లాడి తప్ప తన సొంత నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. ఇలా యెఫ్తా గురించి అర్థమవుతుంది. 29వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు యుద్ధం చేయవలసిన పట్టణాలు సంచరిస్తూ వెళ్ళాడు. అలా అమ్మోనీయుల యుద్ధకు సాగాడు. అప్పుడు అంటే ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉండగా అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఇది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. ఒక తెంగరి మనిషి చేసిన పని కాదు. యెఫ్తా ఆత్మవశుడై నడిపించబడుతూ ఉండగా అప్పుడు యెహోవాకు మ్రొక్కుకొని, ఎట్లనగా నా చేతికి అమ్మోనీయులను నీవు నిశ్చయముగా అప్పగించిన ఎడల నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని నేను సమర్పించేదను. ఇది యెఫ్తా గురించి తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిత్వం. యెఫ్తాలో మనకి తెలుస్తున్న ఒక చక్కని విషయం, యెఫ్తా సామాన్యుడిగా ఇక్కడ అంచనా వేయద్దు. ఏదో పెద్ద గ్రంథం తెలియకుండా కూతుర్ని బలిచ్చాడు, లేకపోతే ఇలాంటి అపవిత్రుడైన యెఫ్తా అని మాటలు జారద్దు. లేకపోతే ఆ సందర్భంలో ఆత్మనిచ్చాడు, అలాగని ఆత్మని కలిగుండే చేశాడని కూడా ఇక్కడ చెప్పలేము అనొద్దు. ఆత్మతో ఉండే మాట్లాడుతున్నాడు, చాలా పవిత్రతలోంచి మాట్లాడుతున్నాడు, యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా ఎరిగిన వాడై చెప్తున్నాడు, గ్రంథ పరిధిలోనే మొక్కుబళ్ళు చేస్తున్నాడు ఇక్కడ అనే విషయం గుర్తించాలి. అయితే దీనికి మనం ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అసలు ఈ అధ్యాయాన్ని, ఈ కాంటెక్స్ట్ని చదవడంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ తర్జుమా పొరపాట్లు కొన్ని చేసి మనకి ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఇక్కడ తర్జుమాని ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, నా ఇంట నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది అనుంది ఇక్కడ కదూ. చూడండి, ఈ అది అన్నది ఇప్పుడు అతని ఉద్దేశంలో జంతువనా, ఒక ఆడదనా? ఆడదైతే కూతురు వస్తుంది అనే సమర్పించుకున్నాడు అని చెప్పవలసి వస్తుంది. లేకపోతే దహన బలిగా జంతువులు ఇవ్వడం వారికి ఉన్న ధర్మం, అందులో నేను ఒక బలి దేవుడికి ఇస్తాను
అది నా హృదయం, నా సమర్పణలకి సంబంధించి ఒక జంతువుతో నేను ఆ ధూపం వేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు బలికి నన్ను నేను ధూపం వేసుకునే స్థితి నాకు ఇంకా కలుగు చేయలేదు అని యెఫ్తా అనుకుంటే ఒక జంతువు అవుతుంది. ఇంతకీ మీ ఉద్దేశం ఇది జంతువనా లేక ఒక ఆడదనా? ఏమిటి ఇక్కడ అది అంటే అర్థం? మూల భాషలో చూద్దాం. ఇక్కడ హెబ్రీ భాషలో బైబిల్ గ్రంథం, ఇది హెబ్రీలో ఉన్న పదాలు, వాటికి తర్జుమా చేసిన ఇంగ్లీష్ పదాలు, హెబ్రీ పదానికి ఉన్న గ్రామర్ ఆ పదం ఎలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్లో ఉంది అన్నది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కామా పొడుగ్గా రాస్తే హెబ్రీ భాషలో వా అనే అక్షరం, ఇది హ, ఇది యా. కామా చిన్నదిగా ఉంటే యా, పొడవుగా ఉంటే వా, ఇది హ. వహయ, వహయ. ఈ వా అనేది చేర్చబడిన అక్షరం. హయ అంటే ఇక్కడ వెర్బ్ పదం, పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న పదం ఇది హయ. వ అనే అక్షరం కంజంక్టివ్ వావ్. అంటే ఇక్కడ చూడండి, దెన్, అండ్, ఫర్దర్ మోర్, బట్ ఇలాంటి ఒక కంజంక్టివ్ వావ్ ఈ అక్షరానికి, ఈ పదానికి ముందు కంజంక్షన్ ఉంది అని అర్థం. ఆ కంజంక్షన్ని ఇక్కడ ఇంగ్లీష్లో దెన్ అని తర్జుమా చేశాడు. ఓకే, దెన్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మూల పదం వెర్బ్ అని అర్థమవుతుంది. ఇది వెర్బ్, పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. వెర్బ్ థర్డ్ పర్సన్ మ్యాస్కులర్ సింగులర్లో ఉంది. అంటే వెర్బకి ఆకరణ డూ చేర్చాలి, వచ్చువాడు అని చేర్చాలి. ఇట్ చేర్చారు ఇక్కడ తర్జుమాలో, ఇట్ విల్ బీ. కనుక ఇట్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మ్యాస్కులర్ ఉంది కనుక ఈ హెబ్రీ పదంలో ఇక్కడ హీ రావాలి, ఇట్ కాదు. కనుక మనం మళ్ళీ ఇక్కడ చదివితే, ఇంట నుండి బయలుదేరి నా ఎదురుగా వచ్చిన వాడెవడో అతడు అని తర్జుమా చేయాలి. వచ్చినది ఏదో అది ఇక్కడ తర్జుమా కాదు. వచ్చువాడెవడో అతడు కనుక మనిషినే ఇక్కడ దృష్టించాడు. వచ్చువాడెవడో అతడు యెహోవాకి ప్రతిష్ఠిత మగును. అంటే ఆలయంలో ఒక సమూయేలులా బ్రతికిన జీవితకాలం అంతా సేవ చేస్తాడు. ఏ జంతువుతో కానీ ఎన్ని రెట్లు విలువ కట్టి ఎన్ని రెట్లు ధనమిచ్చి కానీ అలా ప్రతిష్ఠించిన వాడిని విడిపించకూడదు. విడిపిస్తే విడిపించినోడు చచ్చిపోవాలి అని లేవీకాండాలో రాసింది. ఆ ప్రతిష్ఠ ఇక్కడ చేస్తున్నాడు. ఎవరినైనా తొలిచూలిని ప్రతిష్ఠించినప్పుడు ఒక జంతువునిచ్చి దాన్ని విడిపించుకోవచ్చు, వెల ఇచ్చి దాన్ని విడిపించుకోవచ్చు. కానీ ఏదో ఒక దానిని మరలా స్పెషల్గా ప్రతిష్ఠిస్తే జీవితంలో అట్టి వాడిని విడిపించకూడదు, ఏదిచ్చి విడిపించకూడదు అని లేవీకాండాలో రాస్తుంది. ఆ ప్రతిష్ఠ ఇక్కడ జరుగుతోంది. నాకెదురుగుండా వచ్చి వాడిని ప్రతిష్ఠిస్తాను, ప్రతిష్ఠితుడగును. ఇక్కడ బైబిల్లో ఈ అక్షరాలు మార్చుకోవాలి. మార్చేసిన అక్షరాలు తిరిగి యథాతథా మంచిగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ తర్జుమా మార్చుకోవాలి.
మరియు కంజంక్టివ్ వావ్. ఇది మరియు లేకపోతే ఫర్దర్ మోర్ అంటే ఇదియు కాక దహన బలిగా దానిని సమర్పించేదను. సో మరియు యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. సో ఇక్కడ ఏదో రాంగ్ ఉంది. చూద్దాం. ఇక్కడ దాని అన్న దగ్గర హెబ్రీ బైబిల్ చూద్దాం. మనం ఆ న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం అక్కడ చదువుతున్నాం. 31వ వచనంలో చదువుతున్నాం. ఇక్కడ రౌండ్ చేయబడ్డ గ్రీకు పదం, హెబ్రూ పదం చూడండి. దహన బలిగా దానిని సమర్పించుకొందును అనే మాట దగ్గర దహన బలిగా దానిని అన్నదాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఐ విల్ ఆఫర్ ఇట్ అప్ యాజ్ ఎ బర్ంట్ ఆఫరింగ్. ఇంగ్లీష్ కూడా తెలుగులాగే తర్జుమా చేశారు. కానీ ఇక్కడ హెబ్రూ పదంలో యాజ్ అనే పదం ఉందా లేదా అన్నది ఇక్కడ గమనించాలి. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదే స్ట్రక్చర్లో ఉన్న నౌన్ ఫెమినైన్ సింగులర్గా ఇదే స్ట్రక్చర్లో ఉన్న ఈ హెబ్రూ పదం ఇంకెక్కడెక్కడ వాడబడింది చూడాలి. ఈ హెబ్రూ పదం హోషేయ 22:3 వాడబడింది. హోషేయ 22:3 వాడబడింది. చూసారా? సేమ్ అదే పదం. ఆ వాకి పైన చుక్క పెడితే ఓ లా ఆ హ ఆలా. చూడండి, యాజ్ బర్ంట్ ఆఫరింగ్ లేదు, యాజ్ లేదు, బర్ంట్ ఆఫరింగ్స్ ఎస్ ఉంది. ఇక్కడ చూడండి సింగులర్, ఇక్కడ ఎస్ కూడా తప్పే. యాజ్ లేదు, ఎస్ లేదు, బర్ంట్ ఆఫరింగ్. దినవృత్తాంతాలు 21:24 ఇక్కడ కూడా చూడండి ఆలా బర్ంట్ ఆఫరింగ్. కీర్తన 51:19 ఆలా విత్ బర్ంట్ ఆఫరింగ్. విత్ లేదు, కల్పితం. ఇక్కడ కూడా బర్ంట్ ఆఫరింగ్. యెషయా 40:16 చూడండి ఆలా ఆలా ఏ బర్ంట్ ఆఫరింగ్. ఇక్కడ సింగులర్ నెంబర్లో ఉంది కనుక బర్ంట్ ఆఫరింగ్. సో ఏ బర్ంట్ ఆఫరింగ్ ఇక్కడ అప్రోప్రియేట్ కరెక్ట్గా ఉంది. చూడండి, దీన్ని సరిగ్గా ఫోటో తీసి మనం అక్కడికి తీసుకువెళితే సేమ్ అదే వర్డ్ అక్కడ వాడబడుతుంది. చూడండి, న్యాయాధిపతుల్లో యాజ్ బర్ంట్ ఆఫరింగ్, ఒక దహన బలిగా యాజ్ లేదు. ఇక్కడ అండ్ కంజంక్టివ్ వా ఉంది, ఇక్కడ వా ఉంది. ఈ వాకి అర్థం కంజంక్టివ్ వావ్, దీనికి అర్థం అండ్ ఫర్దర్ మోర్ బట్. ఫర్దర్ మోర్ అనే మాటకు అర్థం తెలుగు డిక్షనరీ, బ్రౌన్ గారు రాసిన తెలుగు డిక్షనరీ. అదిన్నుగాక అంటే మరియు అన్నా కూడా అదే అర్థం. అదియుగాక, అంతేకాకుండా, పైగా మరిన్ని, ఇలాంటి అర్థాలు ఉన్నాయి ఇక్కడ. మరిన్ని, ను ఇలా అర్థాలు ఉన్నాయి కనుక శంకరనారాయణ గ్రామర్. కాబట్టి ఇక్కడ ఈ మరియు అనే పదంతో నేను అతన్ని ప్రతిష్ఠిస్తాను,
అది కాక ఒక దహన బలిని గాలేదు, ఒక దహన బలిని ఇది లేదు, ఇది లేదు. ఈ ప్రొనౌన్ ఇక్కడికి రావట్లేదు, ఎదురైన వ్యక్తి ఇక్కడ ఇండికేట్ అవ్వట్లేదు. ఇది కాక, అతడు కాక ఒక దహన బలిని నేను సమర్పిస్తాను. చూసారా, నాకెదురుగా వచ్చిన అతన్ని ప్రతిష్ఠిస్తాను, అదిగాక ఒక దహన బలిని సమర్పిస్తాను. ఎన్ని ఇస్తానన్నాడు ఇప్పుడు? ఒకటా రెండా? సమూయేలుని హన్నా ప్రతిష్ఠించినట్లు, యెహోవా లేవీయులని ప్రతిష్ఠించినట్లు, అక్కడ ఆలయ సేవ తప్ప, బ్రతికినంతకాలం ఆలయ సేవ తప్ప బలులు జరగలేనట్టు యెహోవా ఆత్మ కలిగిన యెఫ్తా కూడా ప్రతిష్ఠిస్తానంటున్నాడు. బ్రతికినంతకాలం ఆలయంలో ఉండిపోవాలి, బయట జీవితానికి వాళ్ళు త్యాగం చేసుకోవాలి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు. మరియు అదే కాకుండా ఒక దహన బలిని నేను అర్పిస్తాను. ఇది వేరే జంతువుతో దహన బలి చేస్తాడు. ఇది ఒరిజినల్ టెక్స్ట్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది సద్భాష్య ప్రబోధిని కార్యక్రమంలో చేస్తున్న ప్రయత్నం. వాస్తవాలని అందిస్తున్న ఈ పని ఈ సద్భాష్య ప్రబోధిని చేస్తోంది. ఎందరో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎందరో విద్యావంతులు ఉన్నారు, కానీ ఈ పరిశోధన వాళ్ళకి తక్కువైంది. తలుచుకుంటే అరగంటలో చేయగలరు, నాబోటిగాడికైతే కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళైతే ఒక్క అరగంటలో చేసి పడేయగలరు, కానీ చేయడం లేదు. బైబిల్ని అలాంటి విమర్శకులు ఎంతమంది బాణాలతో పొడుస్తున్నా ఎవరు బైబిల్ మీద ఒక క్రొత్త పరిశోధన చేసి వాస్తవ వెలుగులో బైబిల్ని చూపించడం లేదు. ఇలాంటి తర్జుమాల లోపాలతోనే బైబిల్ని చూపించి వాళ్ళ చేత నిందించబడే దినాలకి గురవుతున్నారు. కనుక బైబిల్ని నిందించే అతను తెలియని స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు, తెలియని పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? కనుక అతను తన వ్యక్తిత్వంలోంచి మాట్లాడుతున్నాడు తప్ప ఒక వాస్తవ వ్యక్తిత్వంలోంచి మాట్లాడటం లేదు. ఇది వాస్తవంలో ఉన్న విషయం. వచ్చిన వాడు ఎవడో వాడిని నేను ప్రతిష్ఠిస్తాను, అది కాకుండా మరియు ఒక దహన బలిని, ఒక చేర్చాలి ఇక్కడ, ఒక దహన బలిని సమర్పిస్తాను. కనుక రెండు అర్పించుకుంటున్నాడు ఇక్కడ. ఎదురుగుండా వచ్చే ఒకటిని, ఇంకొకటి దహన బలిని. దహన బలి వేరు, ఇక్కడ ప్రతిష్ఠించడం వేరు. మనిషిని ప్రతిష్ఠిస్తే సేవకుడుగా, ఒక జంతువుని ప్రతిష్ఠిస్తే దహన బలిగా. ఇలా మనం ఇక్కడ చదవడం పొరపాటు పడుతున్నాం. చదవడం పొరపాటు పడి మనం ఇక్కడ ఏవో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. ఏవి ఇబ్బంది పడక్కర్లేదు. ఈవేళ నుంచి ఈ గ్రంథాలో ఆ బైబిల్లో ఉన్న పక్కనున్న బార్డర్, వైట్ బార్డర్లో ఇది దిద్దుకొని రాసుకోండి. ఇక్కడ అతడు అని పెట్టుకోండి, ఇక్కడ ఒక బలిని అని పెట్టుకోండి. ఇది ఎవరి సొంతం కాదు, వాస్తవ స్థితిలో ఉన్న బైబిల్లో విషయం అది. తర్జుమాదారులు చేసిన పొరపాటు దిద్దుకోండి,
మనం పొరపాటు చేయట్లేదు, దిద్దుకుంటున్నాం. పొరపాటు కూడా వెళ్ళొద్దు, పొరపాటు దిద్దుకోండి. కనుక యెఫ్తా ఇంత ఘనమైన స్థితిలో ఉన్నాడు. ఇంత ఘనమైన స్థితిలో ఒక మనిషిని దేవుడికి తిరిగి విడిపించలేని ఒక సమర్పించుకుంటున్నాడు. అది కూడా ఆ మనిషికి, అది కూడా బలే, అది కూడా విక్టిమ్. అలాగే ఒక జంతువుని దహన బలిగా సమర్పించుకుంటున్నాడు. ఇక్కడ రెండింటిని, ఒక మనిషిని ఒక జంతువుని సమర్పించుకున్నాడు. 2 కార్యక్రమాలు సమర్పించుకున్నాడు. కాబట్టి యెఫ్తా గ్రంథ ప్రకారంగానే నడుచుకున్నాడు. ఏమొచ్చిందో తర్జుమాదారులు అలా చేసి లేనిపోయిన తిక్కమక పెట్టారు. భక్తులు కూడా ఇక్కడ పొరపడుతున్నారు పాపం. కనుక అందరూ దీన్ని చూసి సరిచేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మనం సరిచేసుకుంటే వాళ్ళేమీ చేసేదేమీ లేదు, వాళ్ళు ఈజీగా సరిచేసుకుంటారు. మాట్లాడడానికి నోరు ఏమి ఉండకుండా కట్టేసేలా మారిపోతుంది. వారిని నిందించొద్దు, వారు కరెక్టే, మనం తప్పు చేసాం, మనం తప్పు దిద్దుకోవాలి అన్నది ఇక్కడ విషయం. ఇకపోతే ఈ కాంటెక్స్ట్లో అలా యుద్ధం చేసి గెలిచి వెళతాడు. ఇంటికి వెళ్ళినప్పుడు కూతురు చక్కని యవనస్తురాలు, కన్యకగా ఉంది. తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఇప్పుడు కూతురు ఎదురొచ్చింది. కూతురు ఎదురొస్తే అతడు బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. అమ్మా, నీ వల్ల నాకు తీరని జీవితాంతం ఒక దుఃఖ పరిస్థితి ఏర్పడింది అని ఏడుస్తున్నాడు. అప్పుడు నేను యెహోవాకి మాటిచ్చాను తల్లి అని చెప్తున్నాడు. అంత భక్తుడు. కూతురునైనా వదులుకోగలడు కానీ యెహోవాకి మాట ఇచ్చి వెనక్కి తిరగని భక్తుడితను. వాళ్ళ కుటుంబంలో కూతురు ఎలాంటిదో చూడండి. ఒక కన్యక స్థితిలో ఉండి, యవ్వనస్తురాలు స్థితిలో ఉండి ఎలాంటి భక్తురాలో చూడండి. తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. యెహోవాకి నువ్వు ఇచ్చిన మాట చెప్పున నాకు చెయ్యి. నువ్వు నన్ను సమర్పించుకోవడం కాదు, నీ మాట యెహోవా దగ్గర నిలబెట్టడం కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను అని ఆవిడ చెప్తోంది. ఎంత చక్కని కుటుంబం! యేసు ప్రభువుకి ముందు మనుష్యుల్లో ఉన్న నీతి, యేసు ప్రభు బలి ద్వారా మనకి తెచ్చిన ఒక యజ్ఞలో బలిగా మనం సమర్పించుకునే స్థితి అక్కడ వాళ్ళ దగ్గర కనిపిస్తోంది. అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఆ పనిని. ఆవిడ సమర్పించుకుంది. అయితే సమర్పించుకోవడం ఎవరికైనా సులువే. సమర్పించుకున్నట్టు ఉండగలగడం దగ్గరకు వచ్చేటప్పటికి తెలుస్తుంది ఫెయిల్యూర్స్ ఏమిటో, సక్సెస్ ఏమిటో. కనుక ఆవిడ ఏమడుగుతుందో తెలుసిన, తండ్రి, నా కన్యత్వం నిమిత్తం కొండల మీదకి వెళ్ళి ప్రలాపించుకోవడానికి 2 నెలలు అవకాశం ఇయ్యి, ఆ తర్వాత నన్ను నువ్వు అనుకున్నట్లు చెయ్యి అంటుంది. ఇక్కడ తన చావు అనే దిశలో ప్రలాపించడానికి కొండకెళ్తానంటాం లేదు, కన్యత్వం గురించి. అంటే ఆలయానికి ప్రతిష్ఠించుకుంటే విడుదల ఇక జీవితంలో ఉండదు. తొలిచూలునైతే విడిపించి తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఎవరైనా తల్లిదండ్రులు ఒకరిని సమర్పించుకుంటే ఇక విడిపించే అవకాశం లేదు. అంటే ఈవిడ కన్యకగా సమర్పించుకుంటుంది,
ఇప్పుడు ఆవిడ కన్యకగానే ఉండిపోవాలనుకుంటుంది. దాన్ని ఎలా సాధ్యం అవుతోంది? మనస్సు సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నమాట ఎవరికైనా ఉన్నదే. దాన్ని జయించడానికి యేసుప్రభు కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ఈవిడ కూడా దాన్ని, తండ్రి గారు ఇచ్చిన మొక్కుబడిని ఆవిడ కూడా నెరవేర్చాలి, ఆవిడ కూడా మొక్కుకోవాలి. అందుకని కొండలకి వెళ్ళి ఆవిడ సమర్పించుకున్న దాన్ని నెరవేర్చడం కొరకు, తండ్రి కోరికను నెరవేర్చడం కొరకు 2 నెలలు తర్బీదును కోరుతాంది. ఈ శరీరాన్ని ఆత్మతో యోగం చేయడానికి, ఈ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకొనుడి అనే మాటని అక్కడ చేస్తోంది. అది చేయడానికి 2 నెలలు ఒక దీక్ష కావాల్సి వస్తుంది. ఈ పంచేంద్రియాలని దేవునికి విరుద్ధంగా ప్రవర్తించకుండా దేవునికి లోబడి దాస్యం చేసేలా మార్చుకోగలిగేటట్టుగా మార్చడానికి, శరీర నిర్మాణానికి ఆవిడికి 2 నెలలు సమయం కావాలంటోంది. అలా సాధించుకుంది, అలా సాధన చేసింది, సాధించుకుంది, తండ్రి దగ్గరికి వచ్చింది. అప్పుడు తండ్రి తాను మొక్కుకున్న మొక్కుబడి చెప్పున ఆమెకు చేసెను. ఆవిడ్ని ఎలా మొక్కుకున్నాడో అలా చేశాడు, అయిపోయింది. ఇక్కడ తండ్రి మొక్కుకున్నాడు, మొక్కుబడి చేసేసాడు అంటే అది చాలా చిన్న విషయమే. కానీ మొక్కుబడి ప్రకారంగా ఆవిడ ఉండగలగడం పెద్ద విషయం. దాన్ని 2 నెలల సాధనతో సాధించింది. ఆవిడ విజయం సాధించింది. ఎలాగో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఆమె అన్న దగ్గర ఒక చొక్క పెట్టాం. ఇక్కడ అంటే తర్జుమాదారులు ఒక మాటను తప్పించారు. ఇక్కడ ఆమె అనడంతో ప్రారంభం కాదు. ఆమె పురుషుని ఎరగనే లేదు. దీనికి తర్కించేవాళ్ళు ఇక్కడ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని అలా ఎత్తా సమర్పించుకోక ముందు ఆవిడ కన్యగా ఉంది అని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడేముందో చూద్దాం. న్యాయాధిపతులు 11:31 నుంచి చూస్తే ఇక్కడేముందో చూద్దాం. 39లో వహాయ్ and she no new man. ఇక్కడ వా అనే అక్షరాన్ని కంజంక్టివ్ వావుని రాయలేదు. ఈ కంజంక్టివ్ వావుకి అర్థం ఏం చెప్పుకున్నాం? చూడండి. అండ్ లేక ఫర్దర్ మోర్కి అర్థం ఏం చెప్పుకున్నాం? మళ్ళీ చూడండి. అదిని కాక, ఇంతే కాక అనే మాట అక్కడ హెబ్రూ పదానికి అర్థమని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆమె అన్న దగ్గర అది కూడా, అది కాక మరియు ఆమె పురుషుని ఎరగనే లేదు అంటే అతను సమర్పించుకున్న తర్వాత సంగతిది అని ఇక్కడ గ్రామర్తో వ్యవహారం తెలుస్తోంది. కనుక ఒక 2 నెలలు శరీరాన్ని నలగొట్టి సాధించిన ఒక సాధనతో సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి అనేటువంటి క్రైస్తవ ధర్మాన్ని యేసుక్రీస్తు బలికి పూర్వమే ఒక స్త్రీగా సాధించిన 2 నెలల సాధనతో ఒక క్రైస్తవ ధర్మాన్ని నెరవేర్చిన మహాత్మురాలు, ఒక పుణ్యాత్మురాలు ఆమె. అప్పుడు ఆ తర్వాత అక్కడి నుండి
అతను సమర్పించుకోవడమే కాదు, అంతేకాదు ఆమె పురుషుని ఎరగకుండా జీవించింది. ఇలా మనకి చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ యెఫ్తా గొప్పవాడు, కూతురు చాలా గొప్పది. యెఫ్తా దేవుని మాట నెరవేర్చేవాడు, దేవునికి ఒక మనిషిని దానం చేసేలాంటివాడు, తిరిగి విడిపించలేనంత దానం చేసేవాడు. అందులో ఉన్న స్థితిని, జీవితకాలం మెయింటైన్ చేసే శరీరాన్ని నిలుపుకొని త్యాగమూర్తి అయి బ్రతికే ఒక స్థితిని సాధించిన, ఒక స్థిత ప్రజ్ఞతని సాధించిన ఒక మహాత్మురాలు ఈ కూతురు. వాళ్ళిద్దరు లాంటి వారే క్రైస్తవుడు అవ్వాలి అన్నది ఇక్కడ సంభాషణ. ఇంత అమృత ప్రయోగంతో ఉన్న ఈ యెఫ్తాను గూర్చిన సన్నివేశాన్ని మనకి సందిగ్ధంగా మార్చారు. తర్జుమాదారులు సందిగ్ధంగా మార్చారు. క్రైస్తవ వీరులంతా పోరాడి మళ్ళీ తిరిగి బైబిల్ మార్చేలాంటి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ వివాదాలు, ఎందుకు ఈ కొట్లాటలు? ఒక మంచి భక్తుడుగా జీవించడం, ప్రదర్శించడం నేర్చుకోండి. యెఫ్తా వలె మనం జీవితాన్ని కలిగి ఉండడం ఇక్కడ ప్రధాన ధర్మం. ఇదే మనం బైబిల్ నుంచి నేర్చుకుంటున్నాం. ఏదైతే ప్రభువు ఈ బలుల్ని తనలో నెరవేర్చి ఈ బలులు నిర్వహించడానికి వీరికి యోగ్యత కల్పించాడో దానినే యెఫ్తా తన కూతురు నిర్వహించి మనకి బాల శిక్షకులు, మనకి అలంకారంగా పాత నిబంధనలో ఉన్నారు. యేసు ప్రభువు బలి లేకుండా వారేమీ నిజమైన సేవ చేయలేరు. నిజమైన ఆలయం లేదు, నిజమైన లేవీయుడు లేదు, నిజమైన యాజకత్వం లేదు, నిజమైనది ఏది లేదు, నిజమైన దహన బలి లేదు. కానీ నిజమైన మనుష్యులు ఉన్నారు. నువ్వు ఈ బలి యజ్ఞాలో దీనికి సమర్పించుకున్న భక్తుల పరంపరలో యెఫ్తాలా నువ్వు కూడా ఒకడివై నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు యెఫ్తాలా సమర్పించుకోవాలి. యెఫ్తా ఎవరినో సమర్పించుకున్నాడు, ఇక్కడ నిన్ను నువ్వే యెఫ్తావై సమర్పించుకోవాలి. దహన బలిలో ధూపం, నీ జీవితం ఇక్కడ ధూపమై నిజమైన సువాసన మనం సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మన క్యారెక్టర్, ఒకరిని రక్షించాలనే దృక్పథం, అందుకు ప్రాణం క్రీస్తు ప్రభువులా పోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. కనుక ఈ బలి యజ్ఞం, బలి యజ్ఞం, దహన బలిలో ధూపం, ఇవన్నీ సెకండరీ స్టేజ్లో నిన్ను కూడా దేవుడు కోరుతున్నాడు. అసలు నిన్నే కోరుతున్నాడు. నీకు మాదిరి జీవితాలే అక్కడ యెఫ్తా కూతురు. వాళ్ళ హృదయం యథార్థం, కానీ ఆలయ సేవ క్రైస్తవం యథార్థం. కనుక యెఫ్తా నువ్వే, యెఫ్తా కూతురు నువ్వే. అక్కడ ఒకటే నేర్చుకోండి, యెహోవాని ఆనుకొని తప్ప ఏ పని చేయకూడదు. యెహోవాని అడిగి తప్ప ఏ పని చేయకూడదు. యెహోవా ఆత్మతో తప్ప దేనికి నడవకూడదు. యెహోవాకి ఇచ్చిన మాట ఎప్పుడు వెనతీయకూడదు. యెఫ్తా కూతురులా
సమర్పించుకున్న నిన్ను ఈ శరీరం వెనక్కి లాగేస్తుంది. కనుక ఈ శరీరాన్ని సాధించడానికి యేసు ప్రభువులా కొండ మీద ప్రార్థన చెయ్యి. యెఫ్తా కూతురులా 2 నెలల కొండ మీద సాధన నువ్వు కూడా చెయ్యి. అప్పుడే నిలవగలవు. అప్పుడే నిజమైన ఆలయాలో నిజమైన సేవకుకి సమర్పించుకున్న యెఫ్తా కూతురులా నువ్వు కూడా ఉండగలవు. ఇది సాధించాలి. ఇది క్రైస్తవ్యం. ఇది మనకి గోల్. ఇది మర్చిపోకూడదు. ఇది సాధించడం కొరకు యెఫ్తా కూతురులా కొండకెడతావో, నూతులోకి దూకుతావో, శరీరాన్ని మలిచి బయటికి రా. అప్పుడు ఇక్కడ ధూపాన్ని సిద్ధం చేసుకో. ఈ ధూపం చేరకుండా పరలోకం వెళ్ళలేవు. క్రైస్తవుడై నిజమైన ధూపం వేయగలడు. పాత నిబంధనలు అన్ని అలంకార ధూపాలు మాత్రమే. ఆలయంలో ప్రతిష్ఠించుకుంటే సేవంతా అలంకార సేవే, వాస్తవం లేదు. కనుక క్రైస్తవుడే వాస్తవ సేవ, ఆలయ ప్రతిష్ఠ. క్రైస్తవుడే దహన బలిలో ధూపం. ఇది క్రైస్తవుల్లోని యేసు ప్రభు నెరవేర్చి నీకు అనుగ్రహించాడు. ఆ యోగ్యత నీకు తెచ్చాడు. నువ్వు కూడా చేయాలి. క్రీస్తుని పోలి క్రైస్తవుడవ్వాలి. ఈ దహన బలిని బాప్తీసులో చెప్పాడు, నిన్ను అగ్నిలో ముంచే బాప్తీస్వం నా వెనక వచ్చి వాడి వల్ల జరుగుతుంది. అగ్నిలో ముంచుతాడు. అందుకు ఏర్పడే మహాశ్రమలు అది ఆశ్చర్యం కాదు, అది అగ్ని బాప్తీస్వం అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ క్రైస్తవ్యాన్ని కలిగి చాటించండి. క్రైస్తవ్యం లేకుండా పోరాటాలు వ్యర్థం. పోరాటం దేనికి? క్రైస్తవుడై నిరూపించు. అవసరమైతే ఇలా తర్జుమాలలో ఉన్న లోపాలని మార్చి బైబిల్ సత్య గ్రంథం అని ప్రకటించు. అప్పుడు నిజమైన క్రైస్తవుడివి. ఎప్పుడు ఎవరితో మాట్లాడవలసి వచ్చినా అతని వాస్తవ మత వ్యక్తిత్వం కలిగినప్పుడే రమ్మని చెప్పండి మాట్లాడడానికి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకండి. ఎవరికి పడితే వాళ్ళకి సమాధానాలు చెప్పకండి. ఇది యేసు ప్రభు చెప్పిన ధర్మం. ఏ మతమైనా ఆ మతానికి చెంది అతను వాస్తవ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మనవాడే, మర్చిపోవద్దు. కనుక వాస్తవ క్రైస్తవ్యం యెఫ్తా వలె, యెఫ్తా కూతురు వలె ఒకసారి నిలబెట్టడానికి ప్రయత్నించండి. పరలోకమందున్న తండ్రి, ఈ కార్యక్రమాన్ని దీవించమని, దీనిని ఆశీర్వదించమని, దీని అనేకలు అర్థం చేసుకొని ఒక సత్యాన్ని గ్రహించిన ఆ తీరులో ఎంతో ఎగిరి గంతేసి సంతోషించినట్లు ఈ సంతోషాన్ని అనేక మందికి పంచమని వేడుకుంటున్నాం ప్రభు. ఒకవేళ దీని మీద ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడడానికి వారికి అవకాశాలు కల్పించమని వేడుకుంటున్నాం ప్రభు. చర్చలు జరిపించమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.